నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించిన రీతిగానే ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం విజనరీ అంటే దూరదృష్టి కలవాడు. విజనరీ అంటే దూరదృష్టి కలవాడు. భవిష్యత్తుని ముందుగానే ఊహించి డిజైన్ చేసేవాడు. ఇంకా అర్థం కావాలంటే ఎలన్ మస్క్ ఎప్పుడో 20 years బ్యాక్కే ఆలోచించాడు. అది ఈ రోజున రూపకల్పన. అలాగే టాటా ఎలక్ట్రికల్ కార్లు రావాలి, అది అవసరం మానవాళికి అని 15 ఏళ్ల క్రితమే ఆలోచించాడు. అది ఈరోజు రూపుదిద్దుకుంది, ప్రపంచాన్ని ఏళ్తుంది. మనిషి లేకుండగా టెస్లా, కార్లు కూడా వచ్చాయి, బస్సులు కూడా వచ్చాయి. మనిషి లేకుండగా ఆటోమేటిక్గా అవే ఆపరేట్ చేసుకుంటూ అవే జనాలను ఎక్కించుకుంటూ మనిషి కన్నా చాలా క్షేమంగా నడుస్తుంది మానవరహిత డ్రైవింగ్ బస్సులు. ఇది ఈరోజు మన కంటి ముందు కనబడుతుందంటే దీని ఆలోచన వెనకాల ఎప్పుడో చేశారు. వాళ్ళని విజనరీస్ అంటారు. ఒక క్రైస్తవుడు ప్రపంచానికి విజనరీగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితి మరొక 10 ఏళ్ళు ముందుగానే ఊహించి ఆ రోజున అందుకునే విజయానికి ఈ రోజునే పునాది వేయగలిగే ప్రసంగం చేయాలి. ఆలోచనలో నిలపడానికి కావలసినటువంటి ఆత్మీయ సంగతులను చెప్పాలి. అది దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్నటువంటి దేవుడు ఈ రోజున ఆయన దృష్టి భూమి మీద నిలబెడితే ఎంతమంది అలాంటివి చేస్తున్నారయ్యా అంటే గడిచిన కాలంలో కాపాడాడు అని చెప్పగలిగారే తప్ప ఎందుకు కాపాడాడు, ఇది కదా దీని అర్థం అని చెప్పలేకపోయారు. కాపాడినందుకు కృతజ్ఞత ప్రతి సంవత్సరం అదే రిపీట్ అవుతుంది. కాపాడాడు కరెక్టే, కాపాడిన తర్వాత ఏదో ఉంది కదా, అది నువ్వు అడగాలి లేదా నేర్చుకోవాలి. వాక్యములో దేవుడు నీ కొరకు భద్రపరిచినటువంటి సంగతి మన జీవితంలో 40 ఏళ్ళు ఇచ్చాడు అంటే ఈ 40 ఏళ్లలో దేవుడు ఏం కోరుకున్నాడో వాక్యం అందినప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి కూడా ముందుకు రావాలి. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో అంటే మనకి ముందుగా కనబడే వ్యక్తి మోషే గారు. 80 ఏళ్ళ జీవితకాలం వృధా అయిపోయింది, కానీ దేవుడు దాన్ని వృధా అనుకోలే. 40 ఏళ్ళు పరోకోట, 40 సంవత్సరాలు మిద్యాను పర్వతం. ఎప్పుడైతే పరిపూర్ణంగా 80 ఏళ్ళ తర్వాత ఆయనకు అందిందో, ఇది ఆయుష్ ఎంతో తెలియదు మోషేకి. మనకి ఇప్పుడు తెలుసు 120 అని, ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి మోయాబు మైదానంలో. ఆ చనిపోయినాటికి ఆయన వయసు 120 years కాబట్టి మనం చెప్పగలిగాం. కానీ మోషేకి తెలియదు. ఇప్పుడు తెలుసుకున్న ఇక మిగతా ఆయుష్ కాలాన్ని అది ఎంతనే ఉండేవండి, నేను ఎలాగైనా దేవుళ్ళు ఫిలప్ చేయాలి అనుకున్నాడు, చేశాడు. తీరా దేవుడు చూస్తే తనకిచ్చిన ఆయుష్ కాలంలో తనకున్న పని పూర్ణంగా పూర్తి చేశాడు. అందుకే మోషే వంటి నాయకుడు కావాలి అని కోరుకున్నాడు. ఈ రోజున ఇది క్రైస్తవుడికి పట్టిద్దా అంటే పట్టదు. క్రైస్తవుడు ఊకే గొర్రె బర్రె అరుపులే. అది రోడ్డు మీద వాడరుస్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని, క్రైస్తవుడు అరుస్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని. అరుస్తూనే ఉన్నాడు. ఇంకా చొత్త ఇది అయిపోద్ది. ఇది ఎలా అయిపోద్దో మనకు కూడా తెలియదు. అయిపోద్ది చలికాలం, రేపు నెక్స్ట్ వెంటనే ఎండాకాలం, రేపు ఫిబ్రవరి దాటిందంటే ఎండ ముదిరిపోతుంటే అబ్బో అంటుంటాం. ఆ తర్వాత వెంటనే వానాకాలం, మళ్ళీ చలికాలం, మళ్ళీ క్రిస్మస్. ఏం చేసావురా అంటే ఏమీ చెప్పడు. సాక్ష్యం ఒక్కటే చెప్తాడు, గడిచిన కాలంలో కాసి కాపాడాడు, దేవునికి స్తోత్రం. మరి ఆయుష్ కాలంలో ఏమైనా చేసావా? దేవుడు చెప్పిన మాటని గ్రహించడానికి క్రైస్తవుడికి అంత ఓర్పు నేర్పు లేదు. అది ఎందుకంటే ఇది కాడికి కుక్క టైప్ అనమాట. క్రైస్తవుడు అంటే కుక్క టైప్. కుక్క అనుకుంటుందంట ఏమని, చెయ్యి అమ్మ బతుకు,
దీనికి ఈ బతుకు మంచి గుర్తింపు తెచ్చేలాగా బతకాలని కోరుకుంటుందంట. సాయంత్రం అయితే పోద్ది, ఏడో కూడా పొయ్యి కనబడుతుంది, రెచ్చకుంటుందిగా, దాంట్లో పడింది. తెల్లారి కుక్కలో కోళ్ళు అరుతుంటాయి, వీటితోటి లేచింది దులిపోతుంది. రాత్రి ఏదైతే కళ్ళకంత మర్చిపోయి ఇక లోకంలో మొదలుపెట్టి తిరగటం. సాయంత్రం అయితే మళ్ళా అదే పొయ్యి కదా, ఏదో పొయ్యిలో ఏడొక్కడ పడుకుంటుంది. రోజుకొక పొయ్యి అయిపోతుంది, రోజుకొక ఆలోచన అయిపోతుంది. ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా ఇల్లు కట్టుకోకుంటుందంట. కట్టుకోదు, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ దాని ఆలోచన దాన్ని మర్చిపోద్ది. క్రైస్తవుడు కూడా అంతే, రోజుల్ని హ్యాపీగా గడుపుకుంటున్నాడు. మన కంటి ముందు పోతున్నా చూసి కూడా భయపడలేదు. అంటే నేను పోను అన్న నమ్మకమా, అప్పుడే పోను అన్న ధీమానా? ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎవడైనా భూమి మీద రేపు ఏదైనా జరిగిద్దేమో చెప్పగలగాలి, తెలీదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. అంటే మన గురించి మనకు పూర్తిగా ఒక క్లారిటీ ఉంది. ఏమని? రేపు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. మన జీవం ఈ రోజున బ్రతుకున్నటువంటి ఈ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఇదిగో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మరి ఇలాంటి ఆవిరి వంటి జీవితాన్ని కలిగి ఉన్న మనిషి విజనరీగా కొన్ని సంవత్సరాలకు ముందే మానవాళి ఆలోచన ఇలా ఉండబోతుంది, దానికి కావాలి అని ప్రణాళికలు వేసి ఆ మానవాళికి అందిస్తున్నాడు. నెట్వర్కింగ్ మైండ్ దాని గురించి కృషి చేస్తున్నాడు. ఈరోజు మనకు వస్తున్నాయి రకరకాల మోడల్స్, రకరకాల వెహికల్స్, రకరకాల ప్రయాణాలు, రకరకాలుగా. విమానం కూలిపోయినా సరే ఖచ్చితంగా అది ఏ నీటిలోనే పడాలి అని దాని కింద కూడా బెలూన్ సిస్టాన్ని ఈరోజున అమర్చగలిగేంత స్థితికి ఎదగలిగాడు. విమానం ఆగిపోయింది అనుకో, ఆకాశంలో ఇంజిన్ ప్రాబ్లం వచ్చి, అంతే, అది ఖచ్చితంగా వచ్చి నీళ్ళలోకి అయిపోద్ది. దాని కింద అంత ఆ ప్రెషర్ని తట్టుకునే అంత బెలూన్ని వాడు కింద అమర్చి పెట్టాడు. అంటే ఎంత ఆలోచించాడు మీరు చూడండి. ప్రతి ప్రమాదం వెనకాల ఏమున్నది లోపం అని గుర్తెరిగి దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి రాబోతున్న మానవాళి యోగక్షేమాన్ని కోరి అది చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. కానీ రేపేం జరుగుతుందో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. అలాంటి మనిషి ఇంత ఆలోచన ఉన్నప్పుడు క్రైస్తవుడు కూడా దానికెందుకే వర్తిస్తాడు గనక వీడి మరొక 10 ఏళ్ళకి పునాది వేయగలిగే ప్రసంగాలు కానీ 10 ఏళ్ళకు ఉపయోగపడే బ్రతుకు మార్గాన్ని కానీ వీడు విశ్లేషించినట్టుగా ఏ సంఘములో కూడా రిజిస్టర్ అవ్వదాం. గుర్తుపెట్టుకోండి. ఓ 10 ఏళ్ళకి ప్రణాళిక మన దగ్గర ఉంటుందా అంటే ఉండదు. ఏముందండి, ఇక ఇంట్లో రేపు మట్లో ఊరు పిలుస్తుంది, కాడి రమ్మంటుంది. ఈ సామెతలు ఎలా ఉంటాయో. మరి సత్తావరా అంటే మాత్రం సావడం. అది బ్రతుకు చెప్పాడు. రేపేం జరుగుతుందో తెలియదు. అంటే రేపేం జరుగుతుందో తెలియనప్పుడు ఈ రోజు ఉన్నది కదా నీకు ఇచ్చేటువంటి ఈ సెకండో, ఈ గంట, ఈ నిమిషము, దీనిలో నీ ఆలోచన అనేది ఒక విజన్తో కూడుకొని ఉన్నదా, నిన్ను నీవే ప్రశ్నించుకో అని దేవుడు చెప్పాలనుకున్నాడు. అంటే దూరదృష్టి మానవుడికి అవసరం. మనం ఏది సక్సెస్ చెయ్యం. మన జీవితంలో చెప్పుకోవడానికంటే ఏమైనా ఉందా అంటే ఒకటి మాత్రం ఉంటుంది, పెళ్ళి, పిల్లలు, ఒడిదుడుకులు, కుటుంబం, అంతే. క్రైస్తవుల సాక్ష్యాలు కూడా అలాగే ఉంటాయి. మీరు చూడండి, ఒక క్రైస్తవుడికైనా ఒడిదుడుకులు మిగతా వాళ్ళకు ఉండవా అంటే అందరికి ఉంటాయి. కానీ ఏదో ప్రపంచంలో మనకే కష్టం ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది అందుకే మీరు ఏమీ ఆలోచించవలసిన అవసరత లేదు. ఏం జరగాలో జరిగి తీరుద్ది, అంతే. మనకు ఒక విజన్ ఉండాలి, ఆ విజన్తో ముందుకెళ్ళాలి.
రాజ్యాంగాన్ని రాస్తున్నాడు. ఇవాళ హక్కుల గురించి, సెక్షన్ల గురించి, రకరకాలుగా లా గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నామే. దీని వెనకాల ఎంత వ్యధంతో తెలుసా మీకు? టీంతో కూర్చొని వర్క్ చేస్తున్నాడు. ఇంటికా నుంచి కబురు వచ్చింది, అయ్యా మీ భార్య చనిపోయిందని. ఒక మంచి విజన్తో ఉన్నాడు. మొత్తం 250 పైగా ఆలోచనతో నడుస్తుంది. రాజ్యాంగాన్ని రాయటం ఈరోజు పిడుగు లాంటి వార్త వచ్చేసింది. ఒక్క సెకండ్ మనిషిగా చెలించాడు, అయ్యో అని. వెంటనే చెవిలో పిలిచి తీసేయండి అన్నాడు. ఆయన ఏం మాట్లాడాలి, తలూపాడు, వెళ్ళిపోయాడు, కానిచ్చారు, కర్మకాండ కానిచ్చేశారు. ఈ రోజున రాజ్యాంగం ముసాయిదా ప్రపంచానికి బయటకు వచ్చేసింది. ఆ రాజ్యాంగం ఈ రోజున భారతదేశానికి పవిత్ర గ్రంథంగా మారిపోయింది. కానీ తన వ్యక్తిగత జీవితంలో తన భార్యను కోల్పోయాడు, తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. కానీ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి మానవాళికి మాత్రం రాజ్యాంగాన్ని ఇవ్వగలిగాడు. ఎంత గొప్ప మనసు మీరు చెప్పండి. మధ్యలో ఆపి రాలే. అంటే ఒక విజన్ అదే వచ్చుంటే, వెళ్ళాల్సింది ముందుకు వెళ్ళకపోతే ఈ రోజున మనిషికి నాకు ఓటు హక్కు ఉంది అని మాట్లాడే హక్కు కూడా లేకుండా పోతుంది. అంత క్రూరమైన స్థితిలో ఒక మంచి వెసులుబాటుని, స్వతంత్రాన్ని ఈరోజు తేగలిగాడంటే ఒక విజన్. మనం కూడా అంతే. ఒక ప్రసంగం బయటికి వెళ్తుందంటే ఈ ప్రసంగం అనేది నీకు ఒక విజన్తో ఉండాలి. ఆ మనిషి తన జీవితాన్ని వాడు కట్టుకోవాలి. అది దేవుడు నేర్పుతున్నాడు. ఆ నేర్పుతున్న విధానంలో చెప్పిన మాటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, మన జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోతుంటే టోటల్గా ఇది అంటే నీకు ఎంత ఉందో తెలియదు కాబట్టి ఉన్న దాంట్లో నువ్వు ఎంతైనా చేయడానికి ప్రయత్నం అంటూ చేయి అని చెప్పాడు. మనిషి చేస్తాడా? ఏడ చేస్తాడు? 6:12 ప్రసంగి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. నీడవలే అంటే అర్థం ఏంటి? సేఫ్ జోన్. ఎవడైనా సేఫ్ జోన్లో ఉండటానికి ఇష్టపడతాడు. ఒక పని చేసుకున్నామా, ₹1 వచ్చిద్దా, ఇంట్లోకి వెళ్ళామా, కుటుంబానికి హ్యాపీగా ఉందా? ఒక పని చేసుకున్నామా, కొన్ని రూపాయలు వచ్చాయా, ఇంట్లోకి వెళ్ళామా, హ్యాపీగా ఉన్నామా? నిజానికి ఇక్కడ ఆలోచిస్తే అందరూ అలాగే ఆలోచిస్తే ఇవాళ నీకు పని ఇచ్చినట్టు కూడా అలా ఆలోచించడానికి ఇవాళ పని వచ్చేదే కాదు. బాగా వినండి. ఇలా ఆలోచిస్తే పని చేసుకున్నామా, ₹1 సంపాదించామా, ఇంట్లోకి వెళ్ళామా, వండుకొని తిన్నామా, హ్యాపీగా పడుకున్నామా, రైట్, అన్ని సేఫ్ జోన్లో కనపడుతుంది. కానీ నిజానికి నీకు పని ఇచ్చినోడు కూడా ఇలాగే ఆలోచించి ఉంటే ఇవాళ పని వచ్చేదే కాదు, పని ఉండేది కాదు మనకి. ఎప్పుడు కూడా క్రైస్తవుడు కానీ క్రైస్తవేతరులు కానీ సేఫ్ జోన్లో ఉండటానికి ఇష్టపడకూడదు. రిస్కీ లైఫ్ చేయాలి. నేను అదే ఆలోచిస్తా. ఒకడు రిస్క్ చేయబట్టే నాకు ఈ పని వచ్చింది. ఈ పని చేసుకున్న నేను ఇక్కడితో ఆగిపోతే సేఫ్ జోన్లో ఉంటే మజా ఏముంటుంది? మజా ఏముంటుంది? ఎన్నోసార్లు ఆలోచిస్తుంటే ఇలాంటివన్నీ. పనిచ్చినోడు కూడా ఇలాగే ఆలోచిస్తే మనకు పని ఎక్కడుంది? విజనరీ. ఇప్పుడు నేను ఉద్యోగం అంటే అర్థం చెప్పనా? ఉద్యోగం అంటే చేతగాడు. ఉద్యోగస్తులందరూ చేతగాళ్ళే. వాడి లైఫ్ వాడి చేతిలో ఉండదు. పొద్దున ఒక టైం ఉంటుంది, 8 to 6 గొడ్డులాగా పని చేయాలి. ఒకళ్ళు వచ్చేటప్పుడు బాస్ పర్మిషన్ కావాలి, మళ్ళా పెళ్ళికి పోవాలంటే ఆడ పర్మిషన్ కావాలా. ఫ్రీ టైం లేదు, ఫ్రీ లైఫ్ లేదు. ఆడిచ్చిన జాబ్లోనే వాడుకోవాలా. ఆడిచ్చిన
ఉద్యోగ సెలవుల్లోనే వాడుకోవాలి. జీతగాడిగా ఉంటావా యజమానిగా ఉంటావా అని అడిగితే ఆయన విజనరీ, నేను యజమానిగా ఉంటాను. అది అంటే దేవుడు డెవలపింగ్ చేస్తున్నాడు చూడండి ఆలోచనని. నాకు జీతగాడిగా ఉండటం ఇష్టం ఉండదు, నేను యజమానిగా ఉండటానికి ఇష్టపడతాను. అందుకే మీరు బాగా ఆలోచిస్తే గుజరాత్ స్టేట్లో ఎక్కువ మంది యజమానులే ఉంటారు. జీతగాడు ఉండడు, మరి యజమానిగానే ఉంటాడు. అది ఇప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నామా, రిస్కీ లైఫ్లో ఉన్నామా అంటే రిస్క్ లైఫ్ మనకెందుకండి? కడుపులో నీళ్ళు కదలకుండా బతకాలంట, రోగాలు వచ్చిపోతాం. నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను అన్నాడు. లైఫ్ని సేఫ్ జోన్లో పెట్టి సేఫ్ అనుకుంటున్నావు, అది సేఫ్ కాదురా నాయన. అది నువ్వు 50,000 సంపాదించినా నువ్వు ఒక పనిగాడివే, ఒక కూలోడివే. నిజంగా చెప్పాలంటే కూలోడివి. అది కానీ నేను విజనరీ, ముందు చూపు గలవాడిని. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు నీడవలే బ్రతుకులో ఉన్నాడా అంటే ఒక సంఘం పెట్టుకున్నాడు, 10 మందిని కూడేసుకున్నాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు, కారు వేసుకున్నాడు, తిరిగాడు, అడుక్కున్నాడు, వచ్చాడు, తిన్నాడు, సేఫ్. కానీ నేనైతే అట్లా కాదు. మనకి ఏదైనా ఒకటి ఉండాలి, అది ఓనుగా ఉండాలి, మనదై ఉండాలి, దాని ద్వారా చాలామందికి అది ఉపయోగపడాలి. అదే నేను ఓనర్గా ఉండడానికి ఇష్టపడతా తప్ప నేను ఒక జీతగాడిగా ఉండడానికి ఇష్టపడను. అది కానీ గ్రేట్గా చెప్పుకుంటాం మేము జాబ్ చేస్తున్నాం అని. తెలుగులో చెప్పాలంటే నేను కూలి పని చేస్తున్నాను అందాం, నువ్వు కూలోడివి. అది సిగ్గేసిందా పదం చూస్తే కదా. వీడు కూడా అంతే, కాపరు కూడా అంతే, హ్యాపీగా గడుపుకుంటాడు. అందుకే చాలామంది కాపర్లు చూడండి నున్నగా ఉంటారు. నాకు నున్నగున్న కాపర్లు చూడాలనిపించింది. సున్నం పెట్టి పెడితే బాగుంటుంది అనిపించుతున్నాడు. ఎందుకంటే సొట్ల పడుతుంది మొఖం. రిస్క్ ఎందుకు చేయడు చెప్పండి. అమ్మగారు అంటది, నువ్వు ఎప్పుడు రిస్కే కోరుకుంటావు అంటది. నేను కోరుకోను, అది నాకు ఇష్టం. నేను ఫస్ట్ నుంచి సెల్ఫ్ కౌంటర్కి ఇష్టపడతా. నేను ఆలోచిస్తాను, నేను జీతగాడిగా ఉన్నాను ఏంటరా, నేను జీతగాడిని కాదు కదా. అద్దరు నా మొఖం నేను చూసుకుంటే నేను జీతగాళ్ళ కనబడితే ఏం పోవడదా. ఓనర్ దానికి ఏం కావాలి? ఓ ప్రణాళిక కావాలి, ఒక ఆలోచన కావాలి. దాన్ని నిర్వర్తించే పనిలో ఎదురవుతున్నటువంటి ప్రతి దాన్ని చదివే మనసు నాకు ఉండాలి. దాన్ని విజనరీ అంటారు. అది ఉందా ఈ రోజున అంటే క్రైస్తవుడికి ఉండవలసిన విజనరీ ఎవడో తీసుకుని వెళ్ళిపోతున్నాడు బయట. మరి మనకేముంది? చెప్పాక ఇందాక ఒక చిన్న లైన్, కుక్క పొయ్యి సేఫ్ జోన్. అదే చెబుతున్నాడు దేవుడు, నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను అన్నాడు. అక్కడ ఎవరికి తెలుస్తుంది? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? పోయిన తర్వాత సంభవించేదాన్ని పోకముందే చెప్పగలిగేవాడు విజనరీ. నేనవలే సేఫ్ జోన్ని కోరుకున్న వాడికి సేఫ్ జోన్ మంచిది కాదు. దేవుడు ఆలోచన ఇది. నేడవలే తమ బ్రతుకుల్ని గడుపుకునే మనిషి ఆలోచనకి దీన్ని అందించగలిగే ప్రసంగాలు ఈ రోజున సంఘాల్లో ఉన్నాయా అంటే ఏమీ లేవు. తెల్లవారుజాను 3ంటికి లేవాలి, సన్నీళ్ళతోనే తలస్నానం చేయాలా, మొత్తం దెబ్బడబట్టేయాలి, ముఖం అంతా సీదుకుంటూ సిక్కుకుంటూ కచ్చివులను తడుపుకుంటూ పైడి జంగు అంతా తుడుచుకుంటూ గుళ్ళోకి వెళ్ళాలా, గజ్జా వనకాలా. అంతే. కోడి ఏలంపాటు, గుడ్డి ఏలంపాటు వేసుకోవాలి, జాంకాయ ఏలంపాటు వేసుకోవాలా, 9 రకాల ఇంటికి వచ్చేయాలా, 11 గంటల నటరాజు థియేటర్స్ వెళ్ళిపోవాలి. క్రైస్తవుడు ఇంతే అయిపోయా. ఇందుట్లో ఏముంది? మళ్ళీ చుట్టాలు పిలిపించుకోవాలి, లేకపోతే మన చుట్టాలు ఇంటికి పోవాలి, బోర్డంత కథ. ఇందుట్లో ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అది అందుకే నేను ఎప్పుడు కూడా కూలోడిగా ఎంటర్కి ఇష్టపడను. ఫస్ట్ కూలోడిగానే ఎంటర్ అవుతా, చదువుతా, ఎందుకంటే అవసరం కాబట్టి.
తర్వాత ఏ అవకాశం వస్తే అవకాశాన్ని ఖచ్చితంగా తీసుకోవడానికి ఇష్టపడతా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో పోకముందే వారితో చెప్పేవాడై ఉండాలి. మనిషి బ్రతుకున్నప్పుడే చెప్పాలి. అది ఇదిరా దేవుడు నీ పట్ల కలిగి ఉన్నది. అందుకే 2025లో నువ్వు ఉన్నా లేకపోయినా, కరెక్ట్గా ఉన్నా లేకపోయినా, రాకపోయినా నిన్ను ప్రేమించాడు, వాక్యాన్ని ఇచ్చిన దేవుడు. ఈ సంవత్సరం నిలబడకపోతే తర్వాత మరి దైవ చిత్తం అని చెప్పవలసిన బాధ్యత స్ట్రైట్గా మనకు ఉంది. కానీ అలా చెప్తాడా? 25లో కంటే ఈ సంవత్సరం ఒక 5% ఎక్కువ నేను దేవుడు ప్రేమిస్తాడు. నీకు చెప్పాడు రాత్రి ఏమన్నా కాకిటేసి ఇలాంటి బోర్డు మీద. అంటే జనాలకి ఏం జరుగుతున్నారయ్యా అంటే ఫ్రీ ఇస్తే చాలు. అదే వాడు ఎలా ఇవ్వగలుగుతున్నాడు ఫ్రీ? ఎలా ఇవ్వగలుగుతున్నాడు? వాడు క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటాడా? ఫ్రీ అనే పదం వెనకాల బోల్డెన్ని అర్థాలు ఉంటాయి, తెలుసా మీకు? ఇవన్నీ మనకు తెలియాలి. ఏది పాస్టర్ గారి ప్రార్థన కూడా ఫ్రీ, ఆ టైప్లో ఉంటుంది. మనకేమో మంచి ఆశీర్వాదం అనిపించింది. నిజం ఎప్పుడు కాపరి ఎందుకు చెప్పడయ్యా అంటే, విశ్వాసులు నిజాన్ని తీసుకోరని వాడు అనుకున్నాడు కాబట్టి చెప్పడాడు. అది కానీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అడిగేస్తారు, చెబితే అడిగేస్తారు, లేదా అడుగంటికి పోతారు. కానీ ఖచ్చితంగా చెప్పే తీరాలి. కనుక వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందంటే, పోయిన తర్వాత సంభవించే సంగతులను బైబిల్లో దేవుడు రాయించాడు. కాబట్టి పోకముందే ఆ సంవత్సరంలో దేవుడిచ్చిన దయాకిరీటములో నువ్వు సంఘములో బోధన రీతిని ప్రదర్శించాలి, పోనీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఉందా? బ్రతుకు క్షేమం గురించి దేవుణ్ణి అడగాలంటే వాక్యాన్ని అడగాలి. అంటే వాక్యం దగ్గరకు నువ్వు రావాలి. వాక్యం దగ్గరకు రాకపోతే 2 రోజులు నువ్వు స్కూల్ మానేయి, సబ్జెక్టులన్నీ వెనకబడిపోతాయి. ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళకి సోది కొడుకుతాం. మొన్న ఏం చెప్పారు సార్, నిన్నేం చెప్పారు, బుక్కి వీళ్ళు చెప్పింది వినం. నిన్నటితో మోడల్ రాయటమే వినలా, అది రాస్తాం. ఈ 2 రోజులు మైనస్ అయిపోద్ది. ఎందుకంటే ఇది ఇంట్లో మనం ఇలా అయిపోతుందంటే ఆ తర్వాత మొత్తం కన్ఫ్యూజ్ వచ్చేస్తుంటాం. తర్వాత కొంచెంసేపు మనం ఆలోచించి టీ తాగి కొంచెంసేపు పడుకొని, తలనొప్పితో కొంచెంసేపు పడుకొని ఇంకా కాలేజీ స్కూల్ మానేయకూడదు అనిపించింది మనకి. ఎందుకంటే అవన్నీ ఫ్లోట్ అవుతుంటాయి, కొట్టేస్తుంటాయి మైండ్ని. పోతే వెళ్ళేద్దాం, తర్వాత చూద్దాం, ఆ టైంలోకి వచ్చేస్తాం మనం. అంటే ఒక దృష్టి అనేది పని చేయట్లేదు. అందుకని మీరు చూడండి, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేకపోవడానికి భారతదేశంలో కారణం ఏంటంటే, వాడికి ముందు ఆ విజన్ దృష్టి ఉండదు, అది ఉండదు, విజనరీ ఉండదు, ఆ దీర్ఘ దృష్టి ఉండదు వాడికి. కానీ మిగతా వాళ్ళు మీరు చూడండి, 17 years వచ్చింది అనుకో, అవుట్ ఆఫ్ అభిరాడ్లో తీసుకెళ్ళి వాడికి ఏమిస్తూ పసి కడతారు, వాడికి ఏమిస్తామో దాంట్లో పడేస్తారు. చదువుతో పాటు అది కూడా బిడ్డడికి. అందుకనే ఆ దేశం అంతగా డెవలప్ అయింది. మన దేశం డెవలప్ కాదు, ఆ దేశాల నుంచి వచ్చిన క్రైస్తవ్యం డెవలప్ చేయకపోతే ఇవాళ మన పని ఖచ్చితంగా వెనకాలేమో శాట, ముందేమో చెంబు, నీళ్ళు చల్లకుండా తుడుచుకుంటూ పోవటమే మన పని. వాళ్ళ పుణ్యమే మరి ఈ రోజున నిజంగా మనం బైబిల్ రాగలిగామంటే, బైబిల్ చదువుతున్నా, బైబిల్ తెలుగులోకి రాబడిన మహానుభావుల త్యాగ ఫలితమే ఈ రోజున. లేకపోతే ఎక్కడిది? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనిషికి ఖచ్చితంగా తెలియాల్సినవి ఇవి. తెలియజెప్పేవాడు విజనరీ, తెలుసుకునేవాడు దేవుడికి దగ్గరగా ఉండాలి అనుకుంటున్నటువంటి వాడు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనము, యెహోవా నా అంతము ఎట్లుండినది. ఏ రోజైనా దేవుని అడిగామో, ప్రభువా నా చివరి క్షణాలు ఎలా ఉంటాయి, నా చివరి క్షణాలు అంటూ ఒకటి ఉంటే అవి ఎలా ఉంటుంది, నా అంతము ఎట్లుంటుంది,
నా చివరి రోజులు ఎలా ఉంటాయి, నా లాస్ట్ డేస్ ఎలా ఉంటాయి. నీలో ఇప్పుడు బలంగానే ఉన్నాను, మంచి జ్ఞానంతో ఉన్నాను, మంచి ఆలోచన ఉన్నాను, కానీ ఆ రోజు అంటూ ఒకటి వస్తుంది కదా, అది ఎలా ఉంటుంది? సామరస్యంగా ఉంటుందా? సమతుల్యతలో ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కొడుకులు చూడక, బిడ్డలు చూడక అనాథాశ్రమాల్లో మగ్గుతున్నటువంటి ఎందరో నువ్వు అడిగితే చెప్తారు. కన్నామండి ఏం లాభం అండి, మంచిగా చదివించామండి ఏం లాభం అండి, మంచిగా పిల్లం తీసుకుని అమెరికాలో ఉంటుండో, లేకపోతే దూరంగా ఉంటుండో, లేకపోతే మా దగ్గరే ఉండి అక్కడ ఉంటుండో, ఎక్కడ ఉంటుండో మమ్మల్ని పట్టించుకోడు అంటే వాడికి నువ్వు దైవ సంగతులను నేర్పలేదు అని మాత్రం ఒప్పుకోడు. నేనే సంఘం లేను, నా బిడ్డల సంఘంలో ఉంచలేదు, అందుకే వాళ్ళు అలా ఉన్నారు, నేను మొత్తం వాళ్ళని అలా తీసుకెళ్ళిపోయాను, మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనీసం పండగ మాకు ఫోన్ కూడా చేయరు, మా దగ్గరకు రాలని చెప్పుకొని గోడిని ఏడుతాడు. కానీ వయసులో ఉన్నప్పుడు చిటినీరు పట్టుకొని చేయి పట్టుకొని సంఘానికి వెళ్దాంరా, దేవుడి మాటలు విందాంరా అని ఈ తల్లి తండ్రి ఈ వృద్ధాశ్రమంలో ఇప్పుడుంటున్న వారు ఎవరైనా చెప్పగలిగారా అంటే ఎవ్వరూ లేరు. బాగా చదివించాం, గొప్ప చేసాం, అందుకే రెక్కలు వచ్చి తుర్రమన్నారు. ఎథిక్సే అమ్మని ఎలా చూడాలి, నాన్న ఎలా చూడాలి, కుటుంబ విలువలేంటి. అఫ్కోర్స్ నువ్వు ఉండొచ్చు గొప్పగా, కానీ వాళ్ళకంటూ ఒక చేయూతను ఇవ్వాలి కదా. ఇవి నువ్వు నేర్పితే కదా. పిల్లలకు నేర్పకుండగా వాళ్ళు మమ్మల్ని చూడలేదంటే ఎలా? హౌ? తప్పు ఎక్కడ జరిగింది? నువ్వు దేవుళ్ళో లేవు, దేవుడి మాటలో లేవు, దైవ సన్నిధానంలో లేవు, అయినా సరే దేవుడు నీకు మంచి ఆశీర్వాదంగా పిల్లల్ని ఇచ్చాడు, గొప్పగా చెప్పుకుంటావు. ఆశీర్వదిస్తే అమెరికాలో ఉంటాడు. ఎందుకు ఉంటాడు ఆశీర్వదిస్తే అమెరికాలో? దేవుడు ఆశీర్వదిస్తే అమెరికాలో ఎందుకు ఉంటాడు? దేవుడు ఆశీర్వదిస్తే నీ పక్కనే ఉంటాడు. ఇక్కడ లేవా ఉద్యోగాలు? పోనీ నీకున్న జ్ఞానంతో నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేవా నలుగురికి? ఆహా. అసలు ఎలా ఉంది చూడండి క్రైస్తవ్యం, ఎలా ఉంది? అది ఆశీర్వాదం కాదు, అది బాధాకరం. అందుకే యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపును. నా దినముల ప్రమాణం ఎంత ఉన్నది, సైజ్, నా లైఫ్ టైం ఎంత నాకు తెలియాలి. నాకు చెప్పండి. నా అంతము, నా చివరి రోజులు ఎలా ఉంటాయి తెలియాలి. నాకు చెప్పు. నువ్వు వాక్యం కాడుకు వస్తే చెప్తాడు, కానీ ఈ రోజున వాక్యం కాడు ఇలాంటి ప్రసంగాలు ఆడని ఏ కాడికి మెంతుకూర, పొట్టకూర, కొత్తిమీర కూర, వీడేమో ఇలా చెప్తాడు, వాళ్ళేమో సాచికాల రూపంలో ఇలా చెప్తుంటారు. మేము పలా చోటకి వెళ్ళామండి, చాలా కష్టమైన పని, కానీ ఆ రోజు అక్కడే మోకరించి ప్రార్థన చేశాం, దేవుడు ద్వారాలు తెచ్చాడు, మేము సంతకం పెట్టారు, మాకు లోన్ శాంక్షన్ అయింది. దేవుడు లోన్ ఎందుకు ఇస్తారా? యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే తండ్రి ఆస్తి పంపకంలో ఆయన ఉన్న మాట ఏంటి తెలుసా? ఆస్తి పంపకాలను నన్ను ఎందుకు అడుగుతారా మీరు చేసి సాగున్నారంటే ఇది ఏకంగా ఇయ్యే. మరి చాలామంది ఎలిజిబుల్ అయ్యారుగా నీకంటే. వాళ్ళు ఏమి మోకరించి ప్రార్థన చేయలేదుగా, ఫైల్ తెచ్చారు, చూసుకున్నారు, సంతకం పెట్టారు, వెయిట్ చేశారు, తిరిగారు, వాళ్ళకి పని అయింది, నీకే పని అయింది, నువ్వేమో డాంబికం. ఎన్ని కష్టాలు పడ్డాం. ఆ బ్యాంక్కి వెళ్ళమన్నాడు, ఆడికి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటారు బ్యాంక్ అన్నప్పుడు, ప్రతి ప్రూఫ్ తెమ్మంటారు, తీసుకురావాలి, ప్రతి ప్రూఫ్ అడుగుతాడు, నువ్వు ఇవ్వాలి, ప్రతి దాన్ని నువ్వు సబ్మిట్ చేయాలి. ఇక్కడ కూడా మనం సాక్ష్యం చెప్పుకుంటాం గొప్పగా. ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే బ్యాంకులో ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు, కానీ వాళ్ళందరికీ వర్కౌట్ అవుతుంది. ప్రార్థన చేసి నీకే కాదు కదా, కానీ ఇలా చెప్పటం వలన దేవుడికి అవమానమే కదా. అది నీ వ్యక్తిగతం, దాన్ని ఎందుకు ఎక్కడ రుద్దావు? అంటే దేన్ని దేవుడికి ముడిపెట్టాలో కూడా కాపరి నేర్పలేదంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. ప్రతిదీ యేసయ్య అకౌంట్లోనే, తప్పులేదు, కానీ వేస్తున్నది యేసయ్య అకౌంట్కి సంబంధించినటువంటిదేనా అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నాయేవో నాకు తెలుసు.
దేవుడికి తెలుసు అక్కరగా ఉన్న ఏంటో. అది నీకు అక్కరగా కాదు, అది నీకు అది అవసరం. అంటే దేన్ని దేవుడి అకౌంట్లో వేయాలో దేన్ని వేయకూడదో నువ్వు ఆలోచించాలి. ఇది మనకు అవసరం. ఒకవేళ వచ్చింది అనుకున్నాం, ఎగ్జాంపుల్ వచ్చింది అనుకున్నాం, ఓ లోనే వచ్చింది అనుకున్నాం. ఈ లోన్లో నువ్వు దేవుడికి ఏం పెట్టావు చెప్పు? ఒక 10 లక్షలు లోన్ ఇచ్చాడా? నిజమే, ప్రార్థన చేసావు. ఈ 10 లక్షల లోన్లో నువ్వు దేవుడికి ప్రార్థనాపూర్వకంగా అక్కడ చేయగలిగావు, సాక్ష్యం చెప్పగలిగావు. మరి నువ్వేమి ఇచ్చావు దేవుడికి? ఇదిగో ఈ అవసరం ఉంది, ఇది అవసరం ఉంది, అవి ఇచ్చావా? అన్నీ మరి నీకేనా? మరి దేవుడికి ఏది? ఒట్టి చెప్ప ప్రార్థన, అదే కదా చేసేది. అది కాదు దేవుడు కోరుకునేది. నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను నీలో ఉంటున్నప్పుడు నాకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి. అది నేను ఎలా ఉండాలి, ఆ వయసు వస్తే ఎలా ఉంటాను, గ్యారంటీ లేదు. ఒకళ్ళు వస్తే ఎలా ఉంటాను, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ముందుగా నువ్వు చెప్పగలిగితే నేను దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకుంటాను. అది అంతేకాదు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎవడైనా ఇలా అడుగుతారా దేవుణ్ణి? ప్రభువా నేను ఎప్పుడు చెప్తాను, ఏ వయసులు చెప్తాను, ఎలా ఉంటుంది నా జీవితం, బొమ్మ బొరుస, మంచిగా చెడా, మనవల పిల్లలు నాతోనే ఉంటారా, లేకపోతే ఎగిస్తే పోయి నేను ఏమైనా పక్కన పెడతానా, ఎలాంటివి ఉంటాయా? ప్రియమైన దేవుని పిల్లల, దేవుడి కాడికి వస్తే నీకు అర్థమయ్యేది ఏంటంటే ఇదే. ముందు మన గురించి మనకు అర్థమవుద్ది. ఫస్ట్ నా గురించి నాకు అర్థమవుద్ది, నేనేం చేయాలో నాకు అర్థమవుద్ది, నేను ఎలా వెళ్ళాలో నాకు అర్థమవుద్ది. ఇది వాక్యంలో దాగి ఉన్నటువంటి విజన్. అదే ఈరోజున అంశం. కాబట్టి ఇది అడగాలి ఫస్ట్ దేవుడి దగ్గర అడిగితే ఎన్నో ప్రసంగాల ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఇప్పుడు అడిగావు కదా, నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవునా? అయితే రా చెప్పేశాడు. 9:10 ప్రసంగి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను, పని అనేది నీ కాడికి చేయటానికి వస్తుందంటే పంపించిన వారు లేకుండానే రాదు కదా. ఒక పని మన కాడికి వస్తే అది ఎవరు పంపించారు? పంపింది పని రాదు మన కాడికి. పంపింది పని అనేది మన దగ్గరకు రాదు. దేవుడు చెబుతున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను. నా చేతికి ఏ పని వచ్చింది? నా చేతికి పని వచ్చిందా? నా చేతిలో పని ఉందా? నా చేతికి పని వచ్చిందా? నా చేతిలో పని ఉందా? ఇది నువ్వు ఆలోచించాలి. చేయుటకు నీ చేతికి వచ్చినటువంటి ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపముగా లేకుండా చేయి అంటే అర్థం ఏంటి? దాసుకోవద్దు. మీకు ఇంకా అర్థం కావాలంటే, రైతు వారి కూలికి వెళ్ళామనుకోండి, ఒక సాల్ని 3 రోజులు తెస్తారు. ఎందుకంటే కూలి పడాలి. ఒక సాల్ని 3 రోజులు కదలరు. ఇంకా ఒక కదులుతున్న స్టిక్ సెట్లోంచి రాయేసి అంటారు మేస్త్రులు, పక్కంటోళ్ళు. అదే నువ్వు గుత్తకి ఇచ్చావనుకో 10 ఎకరాలు, సాయంత్రకల్లా దుమ్ము అయిపోద్ది అంతే. ఎందుకు? కూలీగా చేస్తే డబ్బులు పడాలి, ఒకవేళ గంప కొత్తగా ఇచ్చినా డబ్బులు పడాలి. కానీ పని ఎలా ఉంటుంది తెలుసా? 10 ఎకరాలైనా సాయంత్రకాలం అయిపోద్ది. అదే నువ్వు కూలీకి ఇస్తే ఎకరమైనా 3 రోజులు కదలరు. 26 మంది 3 రోజుల పాటు ఒక ఎకరాన్ని తీస్తే కనీసం 72 మంది. ఎంత కష్టం రైతుకి మీరు చెప్పండి. 78 మంది ఎంత కష్టం? 78 మందికి కూలి ఇవ్వాలి. 10 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత లెక్క అండి? రైతుకి ఏం మిగిలింది? అందుకే రైతు తెలివి మీరి ఇగో ఎకరం 500, జరా గిట్టుగాడు కాబట్టి వేరే మేసి వస్తారు. నువ్వు తెద్దాం రోజు 10 ఎకరాలు 5,000 వస్తాయి, 10 మంది మనిషికి 500 వస్తాయి, రైట్ వేసేస్తారు అంతే. ఒక రోజు పని పోతే 500 వచ్చేస్తాయి. అంటే శక్తిని దాశాడు.
వాడికి ముందుకు రాగానే దాన్ని బయట పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, మీలో చాలామంది శక్తిమంతులు ఉన్నారు, చేయగలరు, కానీ చేయట్లేదు. అంటే మైండ్ వాడట్లేదు. కాపురు అనేవాడు మైండ్ పెట్టట్లేదు. ఇప్పుడు మన పక్కన వాడున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, నాకంటూ 2-3 సార్లు పడ్డారు. వీళ్ళు చెవులు అది పెట్టుకొని యూట్యూబ్లో వాళ్ళు ప్రసంగాలు పెట్టి నేను చూస్తాను నిలబడి మొత్తంలో పక్కన తీసి చెవులోది వాయిస్ లానే బయటకు వచ్చేసింది. ఏం చేస్తున్నాడు, యూట్యూబ్లో తీసి రాస్తున్నాడు. ఒరే క్యాబీ క్యాట్, పైగా మళ్ళీ ఇస్తరాకు వాడి పేరు. ఎందుకురా నీకు ఆ పేరు? యూట్యూబ్లో వాడి చెప్పి చెప్పడం సిగ్గుసిడ్డలు మీదండి. అసలుకి కాపీ కొడుతుంటే మనకి ఏమనిపించిందండి? ఒక కాపడి స్టేజ్ ఉన్నటువంటి వ్యక్తి క్రియేటివిటీ లేదు అక్కడ, తెలుసా? క్రియేటివిటీ ఏది? మరి వాడిదే నేర్చుకునేటప్పుడు నీ దగ్గర అబ్జర్వ్ అనే పునాది బలంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా విజన్ దృష్టితో ముందుకెళ్ళగలవు. నువ్వంటూ ఒక మార్గాన్ని ఇవ్వగలవు, తెలుసా? నేను మీకులాగా స్టూడెంట్స్గా కూర్చున్నప్పుడే ఎంబీటీహెచ్ మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ వాళ్ళకి ఉత్సపడింది. చూసాను నాకు అది, ఇది మనిషా లేకపోతే మౌనిస్తారా అని. తగ్గేదేలే, కసెక్కు నాకు, తెలుసా? నేను బైబిల్ మీద కూర్చొని దాన్ని అంతూ చూస్తా. ఏ పనైనా సరే, ఇవాళ మార్కెటింగ్లో కోచ్గా ఉండగలిగామంటే అర్థం తెలుసా? మనం ఇచ్చే లోపుల్స్ ఎవడో ఇవ్వలేడు, అంత జాగ్రత్తగా దాన్ని మోడ్ చేస్తుంటా నేను. మరి మనం ఎక్కడ నేర్చుకుని ఎంబీఏ ఎక్కడ చేసాం మనం? అసలు మనం చేయటం ఏంటండి? నాకు తెలియపెడుతుందా? నాకు చెక్కకు ఒక నేర్చుకుని నేను తప్పో ఒప్పో దెబ్బో బాధో ఏదన్నా కానీ నేనే క్రియేట్ చేయాలి, అది అంతే. రైలు ఇంజిన్ ఎవరు నేర్పాడు? వాడికి ఎవరైనా గురువు ఉన్నాడా? వాడు ఆలోచించాడు, వాడు నేర్చుకున్నాడు, దాన్ని డెవలప్ చేశాడు. విమానాన్ని ఎవరు నేర్పారు? వాడికి గురువు ఉన్నారా? వాళ్ళు ఆలోచించారు, ప్రయోగం చేశారు, కష్టపడ్డారు. నిన్ను విమానాలు కనిపెట్ట వంటలు ఆడి వచ్చేసేవి. ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆలోచించాలి. ఒక వ్యక్తి వెనకాల ఎవరూ లేకపోయినా వాళ్ళు చేయగలిగారంటే ఎవరో ఉండాలి కదా, ఎవరు లేకుండా ఎవరు చేయరు కదా, గురువు ఉండాలి కదా. ఎవరు అని అడిగితే వాళ్ళ టెస్ట్ మనీ మీరు చూస్తే మా వెనకాల ఉన్నది వీళ్ళని చెప్పాడు అంతే. బైబిల్ చదువుతుంటే వెలుగు కమ్మని పలక వెలుగా అని ఉండితే పలికితే వెలుగైందా? ఆలోచించాలి. వెలుగన్న పదంలోంచి పుట్టిందే కరెంటు. ఆలోచించాడు. అంటే ప్రతి దాన్ని మనిషి ఆలోచించగలడు అంటే ఆలోచించగలడు, కానీ మనం సేఫ్ జోన్లో ఉంటాం. వెళ్ళామా, పనికి రూపాయి వచ్చిందా, సాయంత్రం ఇంట్లోకి వెళ్ళామా, అదే చికెన్ తెస్తామా, మటన్ తెస్తామని పాట చూసామా, తిన్నామా, అయితే. కానీ విచిత్రం ఏంటో తెలియదు, కానీ నాకు ఒక జానర్లో ఉండటం ఇష్టపడను, నేను ఒక జోన్లో ఉండడానికి ఇష్టపడను. దీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. అది ఎవరిచ్చారయ్యా అంటే దేవుడు. అందుకే చెబుతున్నాడు, చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పనైనా నువ్వు ఏ పని చేయగలవు? నీ శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము ఇది చేస్తే వాళ్ళు అలసిపోద్ది, ఇది చేస్తే అమ్మో, ఇది చేస్తే అమ్మో. మనం దూరం చూసి భయపడతాం. చాలామందికి ప్రయాణం అంటే దూరం గుర్తొచ్చింది. ఫస్ట్ 180 కిలోమీటర్లా, అమ్మో నా వల్ల కాదు. ఎందుకు కాదు? బంగారం గరింది ఆడ ఫ్రీ అంటే పోతాం. డబ్బులు పంచుతున్నారు మనిషికి 10,000, ఎక్కడ? ఎక్కడే బొంబాయిలో పోతాం. కానీ ఒట్టెప్పుడు వెళ్ళలేము, ఎందుకంటే దేహం సహకరించదు. అంటే ఖచ్చితంగా మన మనసుకు ఏదో ఒకటి లాభం లేనిది ప్రయాణం చేయలేము. దేవుడు చెప్తున్నాడు. అంటే సువార్తలో లాభం లేదనే కదా మీరు ఎలా అంటున్నారు? అడుగుతున్నాడు దేవుడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయి. అంటే ఏది కూడా నువ్వు వెనకడుగు వేయొద్దు, నీ కష్టాన్ని దాచుకోవద్దు, నువ్వు చేస్తూనే ఉండు.
చేస్తూనే ఉండు. నీ చేతికి ఒక పని రావాలంటే యు ఆర్ ద ఎలిజిబుల్ అని దేవుడు గుర్తించాలి. వీడికి పని అప్ప చెబితే చేస్తాడు, మనం కూడా అంతే. వీడికి పని అప్ప చెబితే చేతడా చేయడా. మనకు 4 కొడుకులు ఉన్నారు అనుకుందాం. పెద్దోడు చేతడా చేయడా, చిన్నోడు చేతడా చేయడా, ఎవరో చెబితే చేస్తారు. మనం నలుగురిలో ఒకరికే చెబుతాం, అరే నాన్న ఆ పని చేసుకొని రా అంటే వాడు చేస్తాడు. అంటే మనకు తెలుస్తుంది ఎవరు చేస్తారో ఎవరు చేయరో అన్నది కన్నవారికి మనకు తెలుస్తుంది, దేవుడికి కూడా తెలుస్తుంది. అలాగని మిగతా వారి మీద ప్రేమ లేకుండా పోదు. కానీ ఎవడైతే చేస్తాడో, ఎవడైతే చేయగలడని నమ్మకం మనకుంటుందో వాడితోనే ఎక్కువగా చేయించుకోవడానికి ఇష్టపడతాం. వాడైతే శక్తి వంచన లేకుండా మనం చేయగలిగేది చేసిస్తాడు అని ఒక నమ్మకం. మిగతా వాళ్ళు ఏదో కన్నాం, వాడితో కూడా సమానంగానే చూస్తాం. కానీ పని ఎక్కువగా వాడికి చెప్పడానికి ఇష్టపడతాం మనం. దేవుడు కూడా అంతే. సంఘంలో ఎందరున్నా ప్రేమిస్తాడు, ఎన్ని సంఘాలున్నా ప్రేమిస్తాడు. కానీ ఏ సంఘములో ఏ కాపరికి తలంపు ఉందో చూస్తాడు. వీడు దున్నపోతులాగా మేసేవాడా అంటే ఒళ్ళు గదులకుండా మేసే దున్నపోతులు కొన్ని ఉంటాయి, అది ఆ టైపులో అనమాట. ఈ దున్నపోతుకి మేత గడ్డేసే వాళ్ళు సంఘంలో ఎంతమంది ఉన్నారు విశ్వాసులు, అది కూడా చూస్తాడు దేవుడు. అది వీడిని కూర్చోబెట్టి మేపుతున్నారు ఎందుకు, అది కూడా ఉంటుంది. వీళ్ళందరినీ గ్రౌండ్ తీసి రేపు ఒక మంచి ఫంక్షన్లో వేస్తాడు అంతే, పొట్టేలు రక్తం దిగిపోద్ది. ఇంత డేంజర్ ఉందా అంటే ఇంత డేంజర్ ఉంది. మరి చేతికి నా చేతికి ఏ పని వచ్చినా, నా చేతికి పని రావాలి అంటే నేను దేవుని దృష్టిలో ఎలిజిబుల్ క్యాండిడేట్గా ఉన్నానా లేనా, నా తలంపు ఎలా ఉన్నది, ఇది నేను చేయగలని నమ్మకం నాకున్నదా లేదా, ఇవన్నీ చూస్తాడు. ఇవన్నీ చూస్తేనే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. లేకపోతే ఎందుకు ఇస్తాడండి? ఇప్పటికీ రే ఎవర్రా మాట్లాడేది, ఇప్పటికీ చాలా సంఘాల్లో కాపరి కూడా రాంగ్ ప్రసంగాలే చేస్తున్నాడు. పైగా దాన్ని నాన్ వెజ్గా లాగా సరుద్దుకుంటున్నాడు. అది తప్పని ఒప్పుకోడు. అయ్యో ఈ ప్రసంగం కొంచెం పొరపాటు అయింది, ఇట్లా చెప్పకూడదు అని ఒప్పుకోడు. ఇలా కూడా చెప్పొచ్చు అంటారంతే, ఇలా కూడా చెప్పొచ్చు. ఇంకా మనం ఏం చేద్దామండి? ఇంకా కొంతమంది కాపర్లకైతే 66 పుస్తకాలు ఏడాడనే కూడా తెలియదు. ఇంకా వీళ్ళంతా ఎందుకు వచ్చారయ్యా అంటే, ఒక మంచి చైర్ ఉంది కదా ఈ మధ్య నడుము మార్చుకుని కూర్చోడానికి, దాంట్లో కూర్చొని ఒక మెత్తడి దిండేసుకొని అంతే శనక్కాయలు వేయించుకొని తినడానికి వచ్చారు. వీళ్ళందరికీ ఒక రోజు ఉంటుంది. ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, అదే ఒక రోజు ఉంటుంది. అందుకే దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని చేయగలవు ప్రభువా, నేను అనేక ప్రాంతాల్లో సువార్తని వివరించడానికి సిద్ధంగా ఉన్నా. పని వచ్చిందా? వచ్చింది. నీ శక్తి లోపము లేకుండా చేయి అంటే అర్థం ఏంటి? శక్తి మొత్తం ధారాళంగా పెడుతూ వెళ్ళిపో. నీ బ్రతుకు కాలంలో నీకు ఆ తలంపు ఉన్నప్పుడు దాన్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్ళిపో. మన ఆలోచన అదే, అనేక ప్రాంతాల్లో సువార్తను నిలుపుకుంటూ వెళ్ళాలి, దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాదు దానితో పాటు ఒక చక్కటి ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఈ రోజున ఒంగోలు, రైల్వే కోడూరు, గుంటూరు, కృష్ణాలో కొన్ని చోట్ల కొత్త రోగాలు గుర్తు లైన్లోకి వచ్చేసాయి. అది తెలియట్లా. ఒక 2 రోజులు దగ్గు వస్తుంది, ఒక 2 రోజులు జ్వరం వస్తుంది, మామూలుగానే వస్తాయి కదా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. టెస్ట్ చేస్తే అందరూ చేయించే వరకు ఇప్పుడు జ్వరం వచ్చింది, టెస్ట్ ఎవరు చేయించుకుంటారు? ఆడికి వెళ్తాం మెడికల్ షాప్లోకి, నా దగ్గు వస్తుంది నా అంట తెచ్చుకుంటాం. ప్రిస్క్రిప్షన్ కూడా ఉండవు మనకి. నేనేనంతే, ఎవరైనా అంతే మ్యాక్సిమంగా. తగ్గిందనుకో ఓకే, తగ్గలేదనుకో తగ్గట్లేదు అంటుంటాం. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, వాడు ప్రతిదీ టెస్ట్ చేయించుకునే ఆలోచన ఉంటుంది. వాడు టెస్ట్ చేపిస్తే ఒక కొత్త రోగం బయటపడింది, దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియట్లా, దీనికి ఏం చేయాలో తెలియట్లా. ఒకే రోజు ఒకే హాస్పిటల్లో 175 కేసులు వస్తే ప్రభుత్వం ఉలిక్కిపడింది.
ఏం జరుగుతుందని తీరా చూస్తే మొత్తం రైతు వారి కూలీల మీద, రైతు వారి పద్ధతుల మీద పని చేస్తున్నటువంటి వారిలోని ఎక్కువగా గుర్తించారు. బాగా వినండి. అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు, రైతులు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఆర్గాన్ సిస్టమ్ ఉన్నటువంటి అందరికీ పరీక్ష చేస్తే బయటపడింది. అది ఏంటయ్యా అంటే అదో చిన్న దోమ లాంటిది. కుడితే వారం తర్వాత దానిలో ఉన్న విష స్ప్రెడ్ అవుతుంది. అది ఇప్పటి నుంచి లేదు, ఎప్పటి నుంచో ఉంది. అది జ్వరాల రూపంలో వస్తున్నాయి, మనకి వేసుకుంటున్నాం, పోతున్నాయి, పెద్దగా ఎవరు పట్టించుకోలే. కానీ ప్రజెంటేషన్లో 2 నెలలుగా అది బాగా ఉలిక్కిపాటుగా ప్రభుత్వాన్ని చేస్తే వాళ్ళు కేంద్రం నుంచి దించి చూస్తే ఈ కొత్త దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పొలానికి వెళ్ళే వల్ల మనం ఆపలేము. ఆ పొలంలో పంట పురుగులు ఆ పచ్చదనం మీద ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. చెట్ల మీద కానీ వాటి మీద కానీ. పొలాల్లోకి వెళ్ళాల్సిందే, పొలం పని చేసుకోవాల్సిందే, రైతు ఎప్పుడు పొలంలో తిరగాల్సిందే. రోగాలు పడుతున్నాడు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, అంతా అయిపోతుంది. దీనికి ఏంటి ఇప్పుడు పరిష్కారం ఏంటి? ఆర్గాన్ సిస్టమ్ మీద దెబ్బ పడుతుంది. అది అశ్రద్ధ చేస్తే స్పాట్లో ప్రాణం పోయే ఛాన్స్ గొప్పగా ఉంది. అది గుండెకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని ఎలా ఆపగలగాలి? దీనికి ఏముందో రేపటి నుంచి చెప్తా నేను. దాన్ని ఎలా నివారించాలో చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయాన్ని వచ్చినప్పుడు దేవుడు తెగుళ్ళ లిస్టు కానీ వాటి పనితీరు కానీ అది ఆపుతున్నప్పుడు దేవుని మాట వాడిన వెనకాల రసాయనిక ఆలోచన విధానం కానీ, దేవుడి మాట వెనకాల రసాయనికం ఉంటుంది, దేవుడి మాట వెనకాల పొటెన్షియాలిటీ ఉంటుంది, దేవుడి మాట వెనకాల ఆర్గాన్ ఉంటుంది, దేవుడి మాట వెనకాల సైనైడ్ ఉంటుంది. ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసి వాక్యం వెనకాల పనిచేస్తున్నప్పుడు ఒక వైద్యుడికి అందంది నాలాంటి వాడు చెబితే అందగలిగే స్థితికి దేవుడు తెచ్చాడంటే మీరు ఆలోచించండి. అందుకు ప్రయాణం చేస్తున్నా. అదే ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి, దేవుడి దాంట్లో బలంగా ఉండాలి, వాక్యంతో ఉండాలి, అన్ని విధాలుగా బాగుండాలి. ఇన్ని ఆలోచనలతో ఈ రోజున డిజైన్ చేసి మరీ కూర్చున్నానంటే మీరు ఆలోచించండి. అందుకే దేవుని అదే అడిగాం, అదే చెప్తున్నాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఎందుకంటే చెప్తున్నాడు, నువ్వు పోవు పాతాళమందు. పాతాళం అనగానే మళ్ళీ నరకం అనుకోమాకండి. పాతాళ లోకములోనే నెమ్మది పొందే స్థలం ఉన్నది. అది పాతాళంలో 2 స్పేసులు ఉంటాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, 2 యాతనకరమైన స్థలం. పాతాళం అనగానే నరకప్రాయం అనే ఆలోచన రావద్దు. పాతాళం అంటే ఒక లోకం, పరలోకం, పాతాళ లోకం, భూలోకం. భూలోకంలో మనం ఉన్నాం, పరలోకంలో దేవుడు ఉండు. పాతాళ లోకంలో నెమ్మది పొందేవారు ఉన్నారు, వేతన పడుతున్న వారు ఉన్నారు. 2 క్యారెక్టర్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు పాతాళ లోకం, అంతేగాని నరకానికి పోతాం చెప్పట్లు. అక్కడ పాతాళం అనగానే నరకం కాదు. అది పాతాళ లోకం. నువ్వు పోవు పాతాళ లోకమందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. అక్కడ ఉండదో. అక్కడ నువ్వు చేసిన పనిని బట్టి నీకు హ్యాపీయా, లేకపోతే నువ్వు చేసే పని బట్టి నీకు పిపిపి డుమ్డుమా వాంఛితం. అంతే, ఆ 2 ఉంటాయి. అంటే ఏ పని లేనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏడ్చే పని కూడా ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. మళ్ళా అగ్ని ఆరదు, పురుగు సావదు, పళ్ళు కొరుకుతూ మనిషి బాధపడుతూనే ఉంటాడు. అది ఒక పని. కనుక మనం పోయే పాతాల మందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైన లేదు అని అంటే అక్కడ తెలివి పనిచేయదు, జ్ఞానం పనిచేయదు, ఉపాయం కూడా పనిచేయదు. అక్కడ పనేమీ కనపడదు. అంటే భూమి మీద ఉండగానే ఏదో ఒకటి నా పరిధిలో నేను చేయగలిగే పని ఉంటుంది, అది చేసి తీరాలి. అది వాక్యం చెప్పి వెళ్ళిపోయాం, సరిపోద్దండి? వాక్యం చెప్పి వెళ్ళిపోయాం, సరిపోద్దా? దుబాయ్ నుంచి మా బాబాయో అన్న మన ఇంటికి వచ్చాడు, సరిపోద్దా?
వచ్చాడు, దుబాయ్ బాగుంది తమ్ముడు, బిల్డింగ్లు కట్టుకుని ఆడ అంత హ్యాపీగా ఉంది, నాటుకొని వచ్చావా, పెట్టు తిన్నాం, రైట్, మళ్ళీ కలుస్తాను పోయాడు అనుకో. అరే కనీసం దుబాయ్ ఎంత నీటి చూపించలేదు మాకు. సహజంగా ఒక ప్రాంతం నుంచి గట్టుకు వచ్చామంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర. అది వాళ్ళకి ఇవ్వకపోయినా కనీసం ఒకటి చూపిద్దాం. నిజంగా బుద్ధి నడితే ఇస్తాడు, అది వేరే విషయం. వాళ్ళ ఇంటికి వెళ్తున్న పిల్లలు ఉంటారు, సరే ఇచ్చేద్దాం వాళ్ళకి, బాబు ఇచ్చేద్దాం, అక్కడ దొరకవు ఇచ్చేద్దాం ఆలోచన ఉంటుంది. అదే ఉండదు. ఇంకా వెళ్ళామా, దులుపుకున్నామా, వెళ్ళిపోయామా. క్రైస్తవుడు కూడా అంతేనా? వచ్చామా, నీట్గా లైటింగ్లో వాక్యం చెప్పామా, గట్టిగా ఏసయ్య ఏసయ్య నడిచామా, తెల్లపాటుకల్లా దారిని బట్టి వెళ్ళిపోయామా. మరి ఇవన్నీ పీక్కునేది ఎవడు పీక్కోవాలి? ఎవడైతే మీటింగ్ కొరకు ప్రిపేర్ చేశాడో ఆ గ్రామస్తులే పీకాలి. పీకేటప్పుడు వాళ్ళు మాట్లాడుకోరా, రాత్రి 3 రోజులు మనం ₹1,00,000 ఖర్చు పెట్టినా సూపర్ అండి. అసలు ఆ మాటల్లో ఎంత పని చేస్తున్నామో తెలియదు. ఆ మాటల్లో ఆయన చెప్పిన దానికంటే వీళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్న మాటలే ఎక్కువ ఉంటాయి. అవి బలాన్ని ఇస్తాయి, మరొకసారి పిలుపుకు రావడానికి అవకాశం వస్తాయి. అలాంటిది మార్గం ఏమన్నా చేసామా? మా అయ్యగారు చెప్పినట్టు కూడా చెప్పాలి. ఎందుకేనా వాడే తీసుకురమ్మన్నా. ఇప్పుడు మాట దొరికిపోద్ది. ఎవడో ఈ పెద్ద, ఈ ట్రెజరరు, లేకపోతే ఈ సంఘ పెద్దలు, లేకపోతే మరొకళ్ళు, ఇట్లా అంటే ఇన్ని రకాల డ్యామేజ్ సంఘంలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంఘానికి కానీ ఆ గ్రామానికి కానీ ఏమైనా డెవలప్ ఉంటుందా? నా చిన్నప్పటి నుంచి మీటింగ్ జరుగుతున్నాయి కానీ గ్రామాల్లో ఎప్పటికీ సరి అయినటువంటి ఆలోచన విధానమే లేదు. మరి ఏది వాక్యంలో ఏది? వాక్యంలో ఏది? ఆ అవేర్నెస్ ఏది? వాక్యం అంటేనే అవేర్నెస్. ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఆ ఊరు బాగుపడాలి. రాజకీయ నాయకుడికి కాపరికి ఏ తేడా లేదు. వాడు వస్తాడు వాగ్దానం చేస్తాడు, వీడు వస్తాడు వాగ్దానం ఇస్తాడు, అంతే. యేసయ్య నీకు అన్నీ చేస్తాడు. 10 ఏళ్ళు అయింది, యేసయ్య నీకు అన్నీ చేస్తాడు. వీడి పిల్లల పెళ్ళి అయిపోయింది, యేసయ్య అన్నీ చేస్తాడు. ఏం చేసిండే ఎవరికి తెలియదు. అది విచిత్రం. ఏంటంటే మనం అలాంటి వాళ్ళకే దండలేస్తాం, గజమాలేస్తాం, మామూలు మాల కాదు. మళ్ళీ ఎవడైతే తీయగా మాట్లాడతాడో అది ఆయన నమ్మినట్టుగా స్ట్రైట్గా మాట్లాడేవాడిని మనం నమ్మం. అది గొంతు ఎప్పుడు కూడా తడి పట్టేసే కొత్తారంట. ఎందుకు చెప్పండి? సౌండ్ కర్రకర్రని సౌండ్ రాదు. అది మనమే బెత్తం తీసుకొని కొడుతుంటాం, అప్పుడు సర్రని సౌండ్ వస్తుంటుంది. అదనమాట. వాక్యం కూడా అలాంటిదే. మరి వాక్యం ఎలాంటిది? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఒక్కొక్క గ్రామంలో బండకేసి కొడితే ఊరు అల్లాడిపోవాలి తెలుసా. శవంకాడికి వెళ్ళి పొగట్టమేందిరా, వాడు ఎదవేసి వచ్చాడు, ఎదవరే చెప్పాలి అక్కడ. పరమ తాగుబోతుంది ఇటు బతుకున్నప్పుడు ఎదవ అని చెప్తాం మనం. ప్రభు ఎంత మంచి, అన్నీ భోగం మాటలే. నిజం. ప్రార్థన చేస్తారండి, తాగితే తాగింది కానీ ప్రభు అప్పుడు మా ఇంటి మీద రాలేసింది కానీ నిజంగా మంచివాడు, తగిలితే నీకు బాగుండేది. మరి నువ్వు తప్పించుకున్నావు కాబట్టి గాబులో పడి గాబు అయింది, నిన్ను ఎత్తిమే పడి ఉంటే బాగుండేది. మరి శవాన్ని చూడటానికి కూడా రావు, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఎంత పొగడతండి శవం కాడ ఏడుపులన్నీ అబద్ధాలు రండి, గుర్తుపెట్టుకోండి. అవి నిజమైన ఏడుపులు కాదు, గుండెలోంచి వచ్చే ఏడుపులు కాదు, అన్నీ పరమ చెత్త ఏడుపులు అంతే. నిజం నేను చూస్తుంటా అందరమే, ఈ ఏడుపులో లేదు అనిపించింది నాకు. అది పొగట్టమేంద్రా, వాడు చచ్చిన విధానం చెప్పాలా, బతుకున్నోడిని చంపేయాలి అక్కడే, అంతే. అలాంటి ప్రసంగాలు ఏడున్నాయి? ఒక కాపరి విజనరీ, ఇద్దరిని కలిపామంటే తసదయ్య బాండ్ వేసేయాలి అంతే. ఇంకా అలా ఉండవు. మరి ఏది అలాంటివి లేవు. అలాంటివి లేనప్పుడు నిజంగా దేవుడు చాలా కష్టం. అది 1 కొరింథీ 9:24 రాయ్. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఈ
బిలీవ్ రంగంలో, ఈ రంగమే, ఈ విశ్వాస రంగంలో చాలామంది ప్రయాణం చేస్తుంటారు, పరిగెత్తం. చాలామంది కొన్ని కొత్తగా ఏమైనా నేర్చుకుందామంటే వాడు చెప్పేదంతా చింతపండు పులిపే, మనం ఎక్కడో విన్నదే లేకపోతే ఎక్కడో కాపీ కొట్టింది, రెండు అర్థమవుతాయి మనకి. కానీ వాక్యం అనేది క్రియేటివిటీ. దేవుడు చెప్పిన మాట చెప్పకుండా 66 పుస్తకాలు రాశాడు అంటే ఆలోచించండి, క్రియేటర్. నువ్వు వాక్యాన్ని చదివితే కాదు, వాక్యాన్ని లోతుగా చూడటం, నిశిత దృష్టి ఉంటే దేవుడు చెబుతుంది ఏంటో మనకు అర్థమవుద్ది, ఆ వాక్యంలో భావం అర్థమవుద్ది. అన్నీ మనకు తెలిసిన పదాలే కదా దేవుడు వాడుతుంది. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానము పొందును అని మీకు తెలియదా? ఏ పోటీలైనా సరే ఒక్కడికే వస్తుంది, అది మీకు కూడా తెలుసు అని మాట్లాడుతూ, అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి, బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మనం ఎవడో చూడాలని చెప్పేసి మనం ఎవడో చూడాలి అన్నట్టుగా ఈరోజు మనం పరుగు పందాన్ని ప్రయాణం చేస్తున్నాం. కానీ పరుగు పందెం ఎవడు చూడాలని ప్రయాణం చేయాలి, ఎవడు చూడాలని పరిగెత్తాలి, ఎవడు మనల్ని గుర్తించాలని పరిగెత్తాలి? మీరు చెప్పండి. నేను పరిగెత్తుతుంటే నన్ను ఎవడో చూడవలసిన అవసరం లేదు. నా స్టామినా ఏంటో, నా సామర్థ్యం ఏంటో, నా విజన్ ఏంటో, నా ఆలోచన ఏంటో నాకు తెలిసినప్పుడు నాకెవడా మార్కులు వేసేది? నాకెందుకు వేయాలి మార్కులు? నాకెందుకు వేయాలి మార్కులు? నాకెందుకు వేయాలి? నాకు ఎవడివ్వాలి సర్టిఫికెట్? నువ్వు ఎవరి సర్టిఫికెట్ ఇచ్చేది? రైట్, నువ్వు ఎవరి సర్టిఫికెట్ ఇవ్వడానికి? నేను పరిగెత్తేది నా కొరకు, నేను చేసే పని నాది, నా ఆలోచన విధానం నాది. నువ్వు ఎవరివి మార్కులు వేయడానికి అని నా మనసు నన్ను గద్దించదా? నా మనసు నన్ను ఆలోచింప చేయదా? నా మనసు నన్ను ఆ ఉత్ప్రేక ఉద్దేశాన్ని తెలియపరచదా? కానీ విచిత్రం ఏంటంటే, ఎవడో చూడాలి, ఎవడో ఏదో మార్కులు వేయాలి, ఎవడో ఏదో చేయాలి, ఎవడోడు. ఇప్పటి వరకు నేను అలాంటి జోనర్లో లేనంటే మీరు నమ్మండి. నాకు తెలియదా నేను దేన్ని పట్టుకున్నాను? నాకు తెలియదా నేను దేన్ని ఆలోచిస్తున్నాను? నాకు తెలియదా నా ముందున్న విజన్ ఏంటో? అందుకే నేను ఎవరు చెప్పినా వినా. నాకు చెప్పాలంటే వాడు ఇంకో జన్మ ఎత్తాలి, లేదా నా ముందు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి. రక్షణ టీవీలో కూర్చొని మాట్లాడితేనే 87 దేశాల నుంచి ఆన్సర్ రాలే, ఇలా చెప్పేది. అంటే కాపీ చూసినా వాళ్ళకి ఏ కాడికి పేస్టింగ్ అనమాట. పేస్ట్ చేయటం, ఇక్కడ కాపీ చేయటం, వాడు పేస్ట్ చేయటం. ఇలాంటి వాడు వాళ్ళ ఉపయోగం ఉందంటారా? లే. కాబట్టి నేను పరిగెత్తుతుంటే నన్ను నేనే చూసుకోవాలి తప్ప నన్ను ఎవడో చూడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈ రోజున మేము సంఘంలో ఉన్నాము, వాక్యం చెబుతాము, పాటలు పాడతామని ఊర్లో ఫ్లెక్స్లు వేసుకొని మరీ చూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? చాలామంది అదే, మా ఆయన ప్రార్థన చేస్తాడు, మా ఆయన బాగా పాటలు పాడిద్ది, ఎందుకురా ఇవన్నీ ఇప్పుడు నాకు? మనం వెళ్ళామనుకో, ఇది జరుగుతుందనుకో, దూరంగా ఉండు, ఎవడొద్దన్నాడు? ముందు ముందే చాలామంది చూడండి, వాక్యం చెబుతుంటే వెనకాల నుంచి ఏదేదో వాక్యం చెబుతుంటా, వాక్యం మాట్లాడుతూ ఉంటారు. నాకు అనిపించింది అప్పుడు, వీడికే ఎక్కడో రాదు, ఇంకా వీడి ఆడా అనిపించింది నాకు. అంటే కాన్సన్ట్రేట్, వినే విధానం తెలియాలి వాక్యాన్ని. అది లెసన్ అనేది, దైవ లెసన్ అనేది, దైవ సందేశం అనేది ఎలా ఉంటుందంటే, నిన్ను ఎక్కడికి నడిపించాలో ఆలోచనతో ముడిపడి ఉంటుంది. అది లేకపోతే ఏదండి? అది లేకపోతే ఏది? అందుకనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మీకు బహుమానం కావాలి, నాకు బహుమానం కావాలంటే నేను పరిగెత్తాలి. ఈ పరుగుని ఒకడు చూసి మార్కులు వేయవలసిన అవసరం నాకు లేదు. అలా చూపించుకోవాల్సి వస్తే నా అంత నటనా జీవితం ఆలంబిస్తున్న వాడు ఎవడో లేడు. అదనమాట. అంటే ఒక క్రైస్తవుడుగా నీకు లేబులు ఎప్పుడు కావాలో తెలుసా? అవకాశం వచ్చినప్పుడు వదిలితే బాణం దిగిపోవాలి. అది
విచిత్రం ఏంటంటే మనం అన్ని విషయాల్లో వెనకాలగే వెళ్ళిపోతుంటాం, ప్రతి విషయంలో కూడా వెనకాలకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అలా కాదు. అంటే ఇది విజనరీ దృష్టి, ఒక దీర్ఘ దృష్టి ఆలోచన. మేలు చేసే మనసు మనకు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చేయాలి. అది ఒకదాన్ని గుర్తించవలసిన అవసరం ఏర్పడినప్పుడు దానికి ట్రీట్మెంట్ అవసరం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళా చదువుతున్నారు చూడండి, 1 కొరింథీ 9:24. పందెపు రంగంలో పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుతారు, చాలామంది ఉంటారు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. నన్ను ఎవరో చూస్తారని 14,000 మైళ్ళ ప్రయాణాన్ని పాలు చేయాల. నేను పరిగెత్తుతున్న విధానము దేవుడే చూడాలనుకున్నాడు కాబట్టి వెళ్ళాను. అది లేకపోతే వెళ్ళేవాడు కాదు. కాబట్టి అవకాశం మనం ఎప్పుడైతే ఒక కాన్సన్ట్రేట్ దేవుళ్ళు కలిగి ఉంటామో, ఒక నిబద్ధత మన ఆలోచన మనలో ఉంటుందో, వీటికి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంది, వీటికి పాట మీద ఇంట్రెస్ట్ ఉంది, వీటికి సంఘం మీద ఇంట్రెస్ట్ ఉంది, వీడిని వాడుకుందాం. 2025లో వీడిని అబ్జర్వ్ చేశాను, 2026లో వీడికి అవకాశం ఇద్దాం, అంతే. వాడుకుంటాడు. ఎందుకు వాడుకోడు? నేను అడగట్లా 2 ఏళ్ళ మంటే నీ సేవకులకి బయట ప్రపంచానికి సువార్త అందించలేదు ప్రభువా. ఒక చోట ఒక సత్రం ఇరక్కపోయి రాలేకపోయి రావడానికి 2 years పట్టింది. మళ్ళీ నువ్వు అవకాశం ఇస్తే ఈసారి మామూలుగా ఉండదు, నిప్పులు లేచిపోతాయి ప్రభు అంటే అవకాశం ఇలా నాకు ఊకిచ్చారా? మళ్ళీ దానికి ఎంత కావాలి? శక్తి. ఒక చోటకి వెళ్ళి రావాలంటే ₹1,000 ఖర్చుతో ముడిపోవడం ఉంది. అవన్నీ ఎవరివ్వాలి? అది ఇచ్చే నిన్ను పోషించే సంస్థ ఏది? మనం చాలాసార్లు ఉంటాం భార్యని, బాబోయ్ నీ జాతర కట్ట కుక్కని జాతం తెస్తే బాబు అంటుంటాం. ఎందుకు? ఆ కూరలు అలా ఉంటాయి. మరి అది ఒకటి తెస్తే ఇంకొకటి రమ్మంటుంది, ఈ టైప్ ఉంటుంది. అలా అనిపించేది మనకి. అంటే మనం భరించడం చాలా కష్టం. ఇప్పుడు నన్ను భరించడం కూడా అంతే కష్టం. కానీ భరించే సంస్థ అంటూ ఒకటి కావాలి. కాబట్టి ఆ ప్రార్థనల విన్నపంలోనే ఈ రోజున మంచి భరోసా, అవకాశం, మంచి నెమ్మది కలిగించడానికి అవకాశం ఏర్పడింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎన్ని కుటుంబాలకైనా సరే వైద్యం అందించవచ్చు. అది ఒక ఆయన అడిగాడు, ఈ వైద్యం గురించి నీకు ఏం తెలుసు అడిగాడు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? నేను నాటు వైద్యం నేను చెప్పాను. నేను నాటు వైద్యం నేను చెప్పిన, అంటే ఆర్గానిక్ వైద్యం నేను చెప్పిన. కాలు ఇంత వాసి పుండ్లు పడి పైన పెచ్చు వచ్చేసి నల్ల పెచ్చు, కాలు తీసి ఒళ్ళో పెట్టుకున్నా. చూస్తే ఇంకేంత పిసికితే ఆ మాడికి కనుక కారిద్దే రసం అట్టుంటుంది. ఇక షుగర్ పూర్తిగా వచ్చేసింది. అది పెరిగితే నరికే కాళ్ళు. ఫోటో కూడా ఉంది నా దగ్గర తెలుసా. అబద్ధం చెప్తాను అనుకుంటారా? మనం అన్నీ బాగానే చెప్తాం, అన్నీ పెట్టుకొని ఉంచా. ఆ కాలు ఎలా ఉంది చూడండి. ఈ రోజున కాలు కట్టు తీసి కాలు నేల మీద మోపుతున్నాడు. వా డాక్టర్ గారు ఇప్పుడు నన్ను ఏమన్నా చేశానా? డాక్టర్ గారు అంటున్నాను. కాలు చూడండి ఎలా ఉంది, కత్తి గట్టి వాసి పచ్చిగా ఎట్లా ఉంది. వీళ్ళ కాలు లేదు, ఫోటో తీసుకొస్తారు అయితే రేపు మీకు. ఈ వైద్యం నీకు ఎలా తెలుసు? ఎందుకు తెలియదు అండి? వైద్య రంగం బైబిల్లో లేదా? ఎందుకు లేదు? బైబిల్ అనగానే మనకేం నేర్పారు పాస్టర్ గారు? బైబిల్ అనగానే ఇది మంచి వజ్రం మాట, ఇది ఆపదలు ఆదుకునే మాట, ఇది వరాలు ఇచ్చే మాట నేర్పారు. దీంట్లో అన్నీ కౌటిల్యుడు ఆలోచించి రాసినటువంటి ఆర్థిక రంగాన్ని కూడా ఎక్కడి నుంచి సేకరించాడు. ప్రతిదీ గణితం, సైన్స్, సోషల్, మార్కెటింగ్, వైద్యం, ఇంకా విజన్ దృష్టి, సకల శాస్త్రాలను అధిగమించి ఈ రోజున క్రైస్తవులకి వరంగా సంజీవినిగా దేవుడి బైబిల్ని ఇస్తే వీడు కాలు మీద కాలేసుకొని ఆడవాళ్ళు అయితేనే ఒళ్ళో పెట్టుకొని మగవాళ్ళు అయితేనే మెసాలు ఇట్టనుకుంటా వాక్యం చదువుతుంటాడు వీడు. దాంట్లో ఏముంది? ఆ పదం వైద్యానికి సంబంధించిందా, ఆర్థికతకు సంబంధించిందా, విజన్ ఆలోచనకు సంబంధించిందా, దేనికి సంబంధించింది ఆ పదం? దీంట్లో ఏ రంగం ఇమిడిచి రాశాడు దేవుడు? దీంట్లో ఏ రంగం? యెషయా గ్రంథము రాత్రి చూసుకున్నాం కదా మనం, 55వ అధ్యాయము
అందుట్లో ఆ మాటలో ఏ రంగం ఉంది మీరు చెప్పండి. ఇన్ని రంగాలను దేవుడు బైబిల్లో పెడితే వీటికి అలా ఆలోచించడం రాలేదండి కాపురం అనేవాడికి. 55:2 ఏమన్నా అక్కడ? యెషయా గ్రంథము 55:2, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు. ఈ మాటలో ఏ రంగం దాగుంది? వైద్య రంగం, మెడిసిన్. ఆ మాటలో మెడిసిన్ ఉంది. డాక్టర్ గారు అండ అప్పుడప్పుడు ఎందుకైనా తినకూడదు తింటావు చెప్తే నువ్వు అండ, మరి అది వైద్యం. డాక్టర్ గారు చెప్తే వైద్యం, దేవుడు చెప్తే మాత్రం వాక్యం. ఆ వాక్యం వైద్యం ఉంది కదా, ఆ దృష్టి మనకు లేదు, ఆ కోణాలు లేవు. అందుకని బైబిల్ని ఎప్పుడు మనం కూడా బైబిల్ చదువుతుంటాం. అందుకే చాలామంది నేను 6 నెలల్లో ట్రైనింగ్ పూర్తి చేశా. ఏది నువ్వు చేసింది ఏబిసిడి నీకు ఆది కాడ నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలు బాగా తెలుస్తాము. ట్రైనింగ్ అంటే అర్థమైంది, బేసిక్స్. అది యేసు దేవుడు, యెహోవా, యేసు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన పైనకి వచ్చిన ఆయన, ఇవి బేసిక్స్. ఈ బేసిక్స్ బైబిల్ అయిపోద్దా? మరి నేను వైజాగ్ వెళ్ళి రాశాను మొన్న. ఎందుకు రాసింది? కోడిపెంట గోడకి ఎందుకు రాసింది? ఆడికే రాదు, వీడికేమైనా వస్తుంది. ఇంకా చదువు, నువ్వు మంచిగా ఆలోచించు. దాన్ని క్యాచ్ చేసే ఆలోచన ఉంది కదా మనకి. ఎన్ని వార్డులు ఉన్నాయి, వార్డు ఏ వార్డులో దేంట్లో కలిసింది, ఇది ఎక్కడ చీలిపోయింది, ఇది ఎక్కడి నుంచి ఇట్టిందుకు కలిసింది, ఇది ఏ కులాలకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు, ఇవన్నీ బాగానే చెబుతుంది కదా మనం. ఇది రాజకీయ నాలెడ్జ్ బాగానే ఉంది కదా, మరి తెలీదా? ఈ బ్లాక్ నుంచి ఇటుపోతే ఇది ఖచ్చితంగా 27కి కలిసింది, 23-27 ఒక దాంట్లో పోయింది, అదే ఎస్సీ వాడికి వచ్చింది, అదే జనరల్కి వచ్చింది, ఆ జనరల్ వాళ్ళు పోటీ పడుతున్నారు. అబ్బా, ఇన్ని పోరంబోకలు లెక్కలేస్తాడు కూర్చొని. ఆయన నీకెందుకు రే? సరే ఓకే, నాలెడ్జ్ కావాలి. మరి ఇది వాక్యం వింటున్నప్పుడు ఇది వైద్య రంగానికి సంబంధించిందా, మార్కెటింగ్ రంగానికి సంబంధించిందా, ఆర్థిక రంగానికి సంబంధించిందా? దేవుడు ఇన్ని రంగాలను పెట్టి వాక్యాల్లో ముడిపెట్టి లోపల పెట్టి మనకు అందిస్తుంటే, కాపురం అనేవాడు ఒక విజనరీతో ఉన్నప్పుడు ఇది ఏ రంగానికి సంబంధించిందో తెలిస్తే వాడు ఖచ్చితంగా సంతోషపడతాడు. ఆ దేవుడు ఇన్ని పుస్తకాలను కలిపి ఇంత లోతుగా ఇంత మర్మంగా రాయించాడా? ఇది తీసుకొని ఏమంటాడు? చాలామంది అంటే సుట్టపీకలు నవ్వుతూ మోతుంటారు, మానేంట్రా అంటాడు. అదే సుట్టపీకలు అండి ఇది. ఈ వాక్యం సుట్టపీకలా? ఏం చెప్తున్నాడు అక్కడ దేవుడు? సుట్టపీకల గురించి చెప్పాడా? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు. ఆహారము కాని దాని కొరకు మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? నీకేమర్థమైంది? సుట్టపీకలు అర్థమైందా? మంచి మంచి పంట పొలాలని కూల్చేసి విషపూరితమైనటువంటి ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇస్తున్నానే, దాన్ని ఏమంటారు? ఇది ఏ రంగంలోకి వెళ్ళిపోయింది? కార్పొరేట్, పారిశ్రామికం, బిజినెస్. ఎక్కడ తీసుకెళ్ళిందండి దేవుడి మాట? దాంట్లోనే వైద్యం కనబడింది, దాంట్లోనే బిజినెస్ కనబడుతుంది, దాంట్లోనే గణిత కనబడుతుంది, సోషాలిటీ కనబడుతుంది, హ్యూమనిటీ కనబడుతుంది. ఒక పదములో ఇన్ని రంగాల దేవుడు పెడితే ఈ రోజునే ఇటు పట్టుకొని మేము చెప్పేస్తాం వాక్యం. ఏది నువ్వు చెప్పేది పెద్ద గుడ్డు, వాక్యం చెప్తుంటాం. వాక్యం నూతన సంవత్సరం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలి చెప్పండి. ఇన్ని రంగాల దేవుడు మిళితం చేసి పెట్టి నీ ముందుకు తీసుకొచ్చి ఇస్తే వాక్యానికి విలువ లేదా, కాపరికి విలువ లేదా, సంఘానికి విలువ లేదా, మన బతుకులకు విలువే లేకుండా పైగా మనం ప్రార్థన చేస్తాం, పేదవా కాపాడ, ఎందుకు కాపాడండో చెప్పడం మంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, దీంట్లో ఏముంది? ఇలా ఆలోచిస్తే వైద్యం ఉంది, ఇలా ఆలోచిస్తే పారిశ్రామిక రంగం ఉంది, ఇలా ఆలోచిస్తే దాని వెనకాల ధన ఆలోచన విధానం ఉంది, అంటే ఫినాన్షియల్ ఉంది. ఇక్కడ కార్పొరేట్ పెడితే కాలువకు దగ్గరగా ఉంది కాబట్టి, ఏరుకు దగ్గరగా ఉంది కాబట్టి, నీరు ముఖ్యం కాబట్టి, నీరు తక్కువతో వస్తున్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కాబట్టి మనకు డబ్బులు 30% మిగులుద్ది. ఇక్కడ ఎకానమికల్ థాట్ ఉంది, వైద్యం ఉంది, కార్పొరేట్ ఆలోచన ఉంది, ఎకానమికల్ ఉంది, పైగా విషం ఉంది, సైనైడ్. ఇంత జ్ఞానంతో వాక్యాన్ని రాస్తే వారు ఇలా దొంపాలు లేక పాతవి గతించడం, కొత్తవి మొదలైన, పాత ఏంటో కొత్త ఏంటో, అదే మళ్ళీ బెలిబాటం. అదే ఒకప్పుడు నాయసరం వేసేవాడు, ఇప్పుడు మళ్ళీ మామూలు వేస్తున్నారు. అది ఈ సంవత్సరం వేసిన బట్టలన్నీ అయ్యే బెలిబాటలు. అక్కే నాయసరం వేసేటప్పుడు ఆత్మబలం సినిమా ఆ టైంలో చిన్నప్పుడు అదే మా తాత కాలం నాటలు సినిమాలో ఆయన బెల్లిబాట వేసి డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు 2025-26 ప్రాంతంలో ఎక్కడ చూసినా పోరగాలు అయ్యే వేస్తున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అక్కే నాయసరం అనిపించింది.
ఎక్కడుంది ఇంకా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత జ్ఞానం ఉంటుంది వాక్యంలో. అది కాబట్టి నాటి జోక్ వాక్యం అనేది. ఓకే, లాస్ట్ మాట 22:19, 22:29 సామెతల గ్రంథము. తన పనిలో చదువు నువ్వు 22:29 సామెతలు. చాలు. నిజంగా క్రైస్తవుడైన వాడు ఎవడైనా ఎక్కడ బోధిస్తారో చెప్పనా? సంఘంలో బోధించడం ఈజీ. ఎందుకంటే మా సంఘం అయ్యగారిని గౌరవించింది కాబట్టి ఆడి పిట్ట కథలు చెప్పినా, పిల్లి కథలు చెప్పినా, మన చచ్చిపోయాడు కదా జోసఫ్ అయ్య గారు పుట్టాయన, ఆయన ఏం చెబుతాడు? ఏందన్నా జుట్టు పందికుక్కలో క్రాఫ్ వేసుకోమంటే నవ్వుతారు. అయ్యగారికి ఎందుకు కంట్రోల్ బియ్యం తెచ్చారు, మోకాళ్ళు నొప్పులు రావాలంటే నవ్వుతారు. సంఘంలో ఏం చెప్పి నవ్వుతారు, కానీ దేవుణ్ణి నవ్వడం అది. సంఘాన్ని నవ్వించడం కొరకు ఎవ్వరూ వాక్యం చేయకూడదు, వాక్య ప్రసంగం చేయకూడదు. దేవుడు కూడా, దేవదూతలకు కూడా ఆశ్చర్యం కలిగేటట్టుగా నీ ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా? ఇది ఆ మాట అక్కడ ఉంది. ఎఫెసీ 2:11 ఫాస్ట్ చదువు. 3 రెఫరెన్స్. ఎఫెసీ 3:8-11 కలిసి ఉన్నాయి. కాబట్టి పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి అన్నది. అక్కడ దేవుడు ఏం కోరుకున్నాం? పరలోకములో ప్రధానులకును అధికారులకును. ప్రధానులు, అధికారులు అనేవాళ్ళు దేవుడి పనుల్లో బిజీగా ఉండే ఆత్మలు, సేవకులు. వాళ్ళకు కూడా తెలియని సంగతులు సంఘములో కాపరి చెప్పాలంట. ఏం చెప్తారు? సీఎం కేసీఆర్ గురించి ఎవరికి బాగా తెలుసు? మీరు చెప్పండి. సీఎం కేసీఆర్ గారి గురించి ఎవరికి బాగా తెలుసు? పిఏకి బాగా తెలుసు. ఎందుకంటే వాడే మొత్తం చూడాలి కాబట్టి. సీఎం కూడా పెద్దగా తెలియవు. ముందు పిఏకే తెలుస్తుంది. ఏది తెలిసినా పిఏ దాటిపోవాలి. డ్రైవర్ కూడా కొన్ని తెలియవు. వాడికి అక్కడ తెలిసిపోతారు. మా అయ్యగారు ఎందుకు ఈ నాటి రమ్మందా ఆలోచిస్తారు. కానీ పిఏకి తెలుసు అక్కడ సూట్ కేసులు మారాలని. కాబట్టి పిఏకి తెలుస్తుంటుంది. ఇప్పుడు మనం ఏడు కూర్చొని ఏమంటాం? కేసీఆర్ గారి గురించి మనకి అసలు మనం తెలియలేదు. అసలు ఆయన పాము అవసరం మామూలుగా వంకాయలు పోయాడు. ఎందుకు పెడతారు? వంకాయలు పండిస్తాడు, కొయ్యడం. మనం అలా చెబుతుంటాం. మనకి ఏం ఇంత తెలిసింది చెబుతుంటాం మనం. నిజానికి అసలు మనకి ఏం తెలియదు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నా దగ్గర ప్రధానులు ఉంటారు, దూతలు ఉంటాయి, అధికారులు ఉంటారు. నా మాటని వాళ్ళు లోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా తెలియని మాటలు నా గురించి కాపరు అనేవాడు చెప్పాలి అన్నాడు. ఇది టాస్కా కాదా? ఇది క్వశ్చనా కాదా? దీన్ని మనం రీచ్ అవ్వగలమా లేదా? ఎప్పుడు పిఏకి తెలియకుండా, ఒక ముఖ్యమంత్రి పిఏకి తెలియకుండా మనం ముఖ్యమంత్రి గురించి చెప్పగలిగామంటే మనం ఎవరమై ఉండాలి? మీరు చెప్పండి. ముఖ్యమంత్రి అర్థమై ఉండాలి మనం. అది దేవుడు అడుగుతున్నాడు. నా బిడ్డలు నా గురించి గొప్పగా చెబుతారు అన్న నమ్మకం. క్రాప్ మంచిగా వేసుకోవాలా, పళ్ళు దూకాలా, ఇది 30 ఏళ్ళైనా పెళ్లి కాలా అని అవుతుంటాడు. నేను మిమ్మల్ని అయిపోయినావా? మరి నీకు అంతగా చూడలేకపోతే ఊరుకోకం చేసుకొని ఊరుకోకం. కానీ మిమ్మల్ని అయిపోయినవా? అందరూ అమ్మాయిలే కానీ వాళ్ళకి అయిపోయినా, పెళ్లి కానీ వాళ్ళకి. ఇవన్నీ ఎందుకండి నీ వాక్యం? ఏకలు పక్కపక్కలో టైంపాస్. మళ్ళీ సందా ఎట్టేస్తారంట, ఇట్ట గిల్లి ఇట్ట అవును అట్ట గిల్లి వేస్తారు. వాళ్ళ దగ్గర లేదు, ఏం చేయమంటారు? వాళ్ళ దగ్గర లేదు పాపం. ఏ రోజా నా కుటుంబాన్ని ఇల్లు అడిగామా? కాపురం అనేవాడు ఇల్లు అడిగాడండి. అమ్మ ఎలా ఉంది, ఫినాన్షియల్ ఎలా ఉంది, ఏం చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఇప్పుడు నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా, ఇప్పుడు నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా, ఇప్పుడు నువ్వేమైనా సాయం చేయగలవా? సందాల కాడ మాత్రం కౌంటర్ వేస్తాడు. కానీ అదే సంద వాడు ఎందుకు వేస్తుండో అడగడం. అడిగితే తెలిసేది. ఇంట్లో లేకపోయినా నీకు 10 రూపాయలు సందాయిసిందేమో అది అడుగు. అంత బోకు పాస్తర్లే ఉన్నారు. మొత్తం ఎటు జెడ్ లంగాలే ఉన్నారు అనకూడదు. కానీ ఊరికి 2 రూపాయలు వేసారు,
సినిమా పోతే 100 రూపాయలు అవ్వా? ఏం పదాలండి? అడగాలి నువ్వు ఎలా ఉంది. కొన్ని మనసులో ఏమైనా ఉంటే దానికి కావాల్సిన మార్గాన్ని వేయాలి. ఆ మార్గాన్ని చేయించడానికి ప్రయత్నం చేయించాలి, లేదా దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని వదిలిపెట్టి ఇలా కౌంటర్లు వేసే కాపర్ని ఏమంటారండి? పోయిన వారం సందా అండి అంటాడంతే. మీ ఆవు పుస్తకం తాకట్టు పెట్టి, వడ్డారాలు తాకట్టు పెట్టి సంఘంలో అందరికి పంచితే వాళ్ళు కానికేస్తారు. మరి అది భోగాలి కదా నీళ్ళంతా అంటే అన్నారంటాం. కానీ కానుకల మీద ప్రసంగాలు ఏంటిరా? ఆడవాళ్ళ డ్రెస్సుల మీద వేసే కానుకల మీద, వీటి మీద ప్రసంగాలు ఏంటి? అందుకే దేవుడు ఇచ్చింది కొత్త సంవత్సరాన్ని. అందుకేనండి నేను ఎక్కువగా చెత్త ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధేసింది నాకు. అందుకే దేవుడు చూస్తున్నాడు, తన పనిలో ఎలా ఉంటున్నాడు? తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా? వాడు చేసే పనిలో వాడి యొక్క పొటెన్షియాలిటీని చూసావా? ఇప్పటికే ఛాలెంజ్ ఇస్తా, నేను డ్రైవింగ్ చేస్తే హాఫ్ సెకండ్లో ఆపుతా ప్రమాదాన్ని, హాఫ్ సెకండ్లో కట్ చేస్తా జాయింట్ టు జాయింట్ని. తెలుసా? వెళ్ళి అడగండి, తక్కెలపోళ్ళు తోకనేసాను ఒకడు ఉండేవాడు. ఆడు అనేవాడు నన్ను, బాబాయ్ వైట్ ఎక్క డ్రైవర్ అనేవాడు. అప్పుడు నేను ఇంకా క్లీనర్నే, అంతగా చేసేవాడిని డ్రైవింగ్. సెకండ్ కట్ చేస్తుంది ఏంటైనా సరే, ఇంత గ్యాప్లో కట్ చేస్తా. మనమైతే అట్టు పెట్టి రిజల్ట్ మనం. ఇదేం డ్రైవింగ్రే? ఒక 2 ఆడమొక్కలు ఎట్టు పెట్టి సీట్ అంతా ముందుకు పెట్టి టాటరా అది కనపడటానికి. రాజలా వెనకాల కూర్చొని చూస్తే 2 కట్ అయిపోవాలంటే డిస్టెన్స్. కనీసం బాడీ కూడా తెలియదు. ఇంకా పెండెక్కిందే, కాలు ఎక్కింది, టాటరా ఇదే ఉన్నా. లేకపోతే మనం అప్పుడప్పుడు క్రెయిన్లు వేస్తుంటారు కదా, అలా ఎట్లంటే అయ్యా ఇట్ట డ్రైవింగ్ చేయడానికి. ఇదేం డ్రైవింగ్రా? వీడికి ఇదే చేత కాదు, ఇంకా బైబిల్ ఏం చెప్తాడు, కుటుంబాన్ని ఏం తీసుకొస్తాడు ముందుకి. ఎలా ఉండాలి? అందరూ కాపలేకపోతుంటారు అంతే. అంటే దాని మీద వాడికి ఒక పట్టు లేదు. ఇలా కూర్చొని కట్ చేస్తే బండి ఎంతవరకు కట్ అవుతుందో తెలియదు మనకి. అదే మొత్తం డోర్ తీసి తొలకంత ఎట్టు పెట్టి మెడక ఎట్టు పెట్టి కట్ చేస్తాం. ఈ మనుషులే వాక్యం ఎంత జ్ఞానం! దీంట్లో ఏం లేదో ప్రియమైన దేవుని పిల్లారా. ఎన్ని రంగాలు భూమి మీద మనిషికి అవసరమో అన్ని రంగాల తలంపును దేవుడు పెట్టాడు. అందుకే అంటాడు, తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా? నిపుణత అంటే మంచి దిట్టమైన ఎక్స్పీరియన్స్, అనుభవం. వాడి క్వాలిఫికేషన్ ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో. అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. ఎవడి ముందైనా సరే వాక్యం చెప్పామంటే ఆడికి పడాలంతే. ఇంకా అది ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే ఖచ్చితంగా వాడు చెప్పని సంగతులు ఆ ఊరికి అందించాలి, ఆ ప్రాంతానికి అందించాలి, ఆ సంఘానికి అందించాలి, ఆ కాపురుల మధ్య వాక్యం అందించాలి. అలా ఎదిగితే ఎంత బాగుంటుందండి. ఇదండి వాక్యాన్ని సునిశ్చిత దృష్టితో చూడగలిగినటువంటి ఆలోచన మనిషికి ఎప్పుడు వస్తుంది? అప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. నిజం ప్రియమైన దేవుని పిల్లారా. అందుకనే దూరదృష్టి, విజన్ దృష్టి మనిషికి చాలా అవసరం. అందుకే దేవుని పిల్లలు వచ్చే వారం నుంచి కూడా మళ్ళీ మీరు ఖచ్చితంగా సమయం తీసుకోండి. ఎర్లీగా రావాలి, గుర్తుపెట్టుకోండి. సార్ రాత్రి టైం అయిపోయింది వేరే విషయం, కానీ ఖచ్చితంగా మనం దైవ సన్నిధానానికి సండే జరుగుతున్నప్పుడు ఎర్లీగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమయం మనకి ఎక్కువ ఉంటానా ఒక హాఫ్ అన్ అవర్ సేపు మళ్ళీ మీలో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళా చెప్తున్నా, చాలా నిశ్చితంగా సున్నితంగా మాట వెనకాల లోతులో ఉన్నటువంటి ఆలోచన భావంతో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప లపలప టకటక అమ్మో 18 రిఫరెన్స్ ఉన్నాయి, దీంట్లో ఏం కట్ చేయాలో అర్థం కావట్లేదు, 5 తీసుకుంటేనేమో తప్పుతుంది కాదు. ఆ 5తో కూడా నువ్వు పార్ట్ 1గా పెట్టుకో. ఎవడొద్దన్నాడు? పార్ట్ 2గా చేసుకో, ప్రసంగాన్ని పార్ట్ 3గా చేసుకో. మళ్ళీ నీకు అవకాశం వస్తుంది కదా, టకటక వస్తాయి కదా అవకాశాలు. కానీ చాలా అనుభవం గలవారిగా మంచి నిశ్చిత దృష్టితో వినటానికి వినబుద్ధి అవ్వాలి. నాకు కూడా ఇక్కడ నిలబడి ఒక అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే పదం వెనకాల పదం దొరలకుండా మా అయ్యగారు వాడిని అరే అంట, మీ అయ్యగారు అరే కదా లంగా కూడా అంటారు వాడిని, నువ్వు అనకూడదు. ఎందుకంటే లంగా అంటే నేను లవంగాన్ని నిరూపిస్తా. అది
లంగా అంటే వేరే కొంకి భాషలో లవంగా అని అర్థం. దాని అర్థం ఉంది. చైనాలో ఒక రంగు ఉంటే తెలుగులో ఒక రకంగా ఉన్నాయి. నా దగ్గర కొన్ని అస్తాలు ఉంటాయి, అది వాడతా, ఇక్కడ మీరు వాడకూడదు. అలా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలా సున్నితంగా తెలుగు భాష ప్రావీణ్యత ఎలా అయితే ఉంటుందో అలా తీసుకొని వెళ్ళాలి. మనం కూడా మంచి అనుభవంతో వచ్చామనుకో, అప్పుడు ఓకే, ఆడుకోవచ్చు ఎంత ఆడైనా సరే. కాబట్టి దాన్ని మనం డెవలప్ చేయాలి. దాన్ని అట్లా మీరు మళ్ళీ వచ్చే వారి నుంచి ప్లాన్ చేయండి. ఓకే, గ్రూప్లో పెడితే ఎవరి వాక్యం చెప్పాలో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. టైం ఖచ్చితంగా పాటించాలి. టైం పాటించకపోతే ఆ రోజున ప్రసంగం అనేది ఆగిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మన టైం తీసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆసక్తిని పెంపొందించండి. ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నా, మళ్ళీ చెప్తున్నా సుమా, బయటికి వెళ్ళానంటే సువార్త చాలా స్పీడ్గా తీసుకెళ్తాను. అది అన్ని ఆలోచనలతోనే ఈ అడుగు వేసుకొని ముందు బయటికి వెళ్తున్నా. అక్కడ సువార్తలు ఉంటాయి, మీకు అవకాశాలు ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి. అది పలానా రోజున ఉందంటే ఆ పలానా రోజున ఆ ఊర్లో మనకి ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో మన కారు ద్వారా మళ్ళీ అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపలనే మీరు మంచి బెస్ట్ ట్రైన్గా అవ్వాలి. అది మళ్ళీ లేకపోతే నా పరుగు పోతే అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతిదీ కూడా ఎందుకంత అవకాశం కల్పిస్తున్నామంటే మీరు మంచిగా ఎదగాలి దేవుళ్ళో. అది అందుకే తన పనిలో నిపుణత గల వారిని చూసితివా. ఇది ఎంత గొప్ప నమ్మకం మీరు చెప్పండి. నైట్ డ్రైవింగ్ చేయాలంటే మా కుమారు బెదరం కూడా నేను ఇవ్వను. మా కుమారు బెదరం మంచి డ్రైవరు, కానీ ఆయనకు కూడా ఇవ్వను నేను. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకం 100కి 100 ఉంటుంది తెలుసా. అస్సలు 6 దాటితే కారు ఎవరికి ఇవ్వను నేను. అక్కడ దాకా ఎందుకు, నేను ఒక తొడేలు గారు వేరే చోట విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాడిది కారు, ఓన్ కారు వాడిది, వాడు డ్రైవింగ్ చేస్తుంటా నచ్చట్లా. వాడిని ఊరికి గిల్లుతున్నా వెనకాల కూర్చొని, అన్నా ఏంది ఆయన గోల, డ్రైవింగ్ బాగాలేదన్నా. నా డ్రైవింగ్ బాగాలేదా? అవునన్నా, ఈ కారు ఓనర్ నేను, నా డ్రైవింగ్ వాళ్ళది నువ్వు చెబుతుంది. నేను ఏదో నైట్ పూట 1 గంట అప్పుడు చెయ్యి ఎత్తితే ఆపితే నాకేంద్రా ఈ తలంపు అంటే, నిజమన్నా నీ డ్రైవింగ్ బాగాలేదన్నా. వాడికి పాపం వచ్చి విజయవాడ ఊరు బయటకు వచ్చి బండి క్లాక్ బ్రేక్ పెట్టి దిగి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసిండు. నన్ను కూడా ఏమంటూ చేసిన తోలు రాసొస్తా అన్నాడు. పావు గంట తోలేసరికి చూస్తే గురి పెడుతుంది లీడింగ్. ఏరి తమ్ముడు థ్యాంక్స్ రా, తమ్ముడు థ్యాంక్స్. మీరు ఆలోచించండి, డ్రైవింగ్ బండి ఆడిది, నాకేదో లిఫ్ట్ ఇచ్చింది అర్ధరాత్రి పూట, దేవుళ్ళు అంటాడు అనుకోవాలి. ఆడికి కూడా పొల్ల పెడితే ఏం బాగుంటుంది. కానీ నమ్మకం, నేను అడుగుతున్నటువంటి విధానం మనకి నచ్చి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, నిపుణత అంటాం చూసినావా. నిపుణత అంటే అర్థం ఏంటి? మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక దానికి తిరుగుండదు. అది మన తలంపుల్లో బలంగా ఎప్పుడు ఉంటుంది అంటే వాక్యం మనలో పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, లేకపోతే ఉండదు. వాక్యం ఉన్నప్పుడు డేరు వేరు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో వాడిలో మొండితనం ఉంటుంది, డేర్ ఉంటుంది, వాడిలో అన్నీ ఉంటాయి. అదే ఇది. తన పనిలో నిపుణత గల వారిని చూసితివా. అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. ఎవడి ముందైనా సరే, నేను మొన్న కూడా చెప్పిన, మన బొల్లారం ప్రెసిడెంట్ గారు చెబుతుండు, చూస్తే టీషర్ట్ వేసుకుని అనుకుంటున్నావా, వాక్యంలో వదిలితే పనియాత్ర ఏమన్నా అన్నాడు. ఎవరనమాట అన్నాడు మీరు చెప్పండి. ఎవరనమాట అన్నాడు అన్నమాట. వాళ్ళు విన్నారు మన అనుభవాన్ని. ఇక్కడ గొప్పతనం నాదని చెప్పట్లా, మనం కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో చెబుతున్నా. కాబట్టి దీంట్లో అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఆలోచన పరిపూర్ణంగా దేవుడు పెట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవటంలో మనం ఎందుకు వెనకడుగేస్తున్నాం, మోస ధోరణిలో ఎందుకు ఫాలో అవుతున్నాం, ఎవడో చెప్పింది నిజమని ఎందుకు నమ్ముతున్నాం. అది కాబట్టి మనం అలా నేర్పట్లేదు. అందుకే మీకు అవకాశాలు మళ్ళీ 2026 సంవత్సరం బలంగా మీరు ఆడబడాలి, గుర్తుపెట్టుకోండి. అది 5వ తారీఖున ఖచ్చితంగా బయలుదేరితే మళ్ళీ 9, 10 వస్తా లేకపోతే లేదు. ఇన్ని రకాలుగా ప్రయాణం అవుతున్నటువంటి ఈ ఆలోచనలో మీరు బలంగా దేవుళ్ళు నిలబడాలి, ఈ ఫీల్డ్లో నిలబడిపోవాలి, ఈ ఆలోచన నిలబడిపోవాలి. అందుకే నోట్ చేస్తున్నా, తన పనిలో నిపుణత గల వారిని చూసితివా.
అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. ఇప్పుడు నేను అనుకోవాలి, నేను ఏది నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా ఎవడినైనా సరే ఆలోచింపజేస్తుంది, లేదా ఎవరికైనా సరే ఆలోచన అందిస్తుంది. అంతటి శక్తి నా మనసులో దేవుడు నా ఆలోచనకి పెట్టాడు అన్న నమ్మకం మనకు ఉండగలగాలి. ఎవడైనా రానివ్వండి, వాడు ఎంత అనుభవం కానివ్వండి, వాడికి కూడా మనం చెప్పాలి. 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వారికి సికింద్రాబాద్లో మనం ట్రైనింగ్ ఇచ్చాం. వాడు ఒక్కటే అడిగాడు, నీ సర్టిఫికెట్ కావాలని. ఏదైనా ఇస్తా కానీ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వనని చెప్పాడు నేను. అది నీకు ఎంత వాక్యమైనా చెప్తా, నీ దగ్గర ఎంతో ప్రయాణం చేస్తా, సర్టిఫికెట్ మాత్రం ఇవ్వను అని చెప్పిన. మనకు ఆ రికగ్నైజ్డ్ ఉంది. మన సంఘం మామూలుగా స్థాపించాల. ఆల్రెడీ 2011 నుంచి రిజిస్టర్ చేశాం క్రియేటర్ మైండ్ మినిస్ట్రీస్ అని. వీటికి అన్ని రకాలుగా బాడీ కానీ, వాడే విధానం కానీ, రిజిస్ట్రేషన్ కానీ ప్రతిదీ కూడా దీన్ని పెట్టి ఉంచాం. మనకుంది హక్కు. మనం చాలామందికి సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు, కానీ ఆ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు వాడు చెప్పే విధానంలో తేడా వస్తే అందరిలాగే మనల్ని కూడా చేసుకుంటారు. ఇంకా అందుకే ఎవరికి ఇవ్వాలి ఇంతవరకు. దేవుడి చిత్తమైతే ఓ పెద్ద సంఘం కట్టినప్పుడు కానీ ఖచ్చితంగా పనిచేసే ప్లాన్ చేద్దాం. ఈ లోపల కొంచెం డెవలప్ అవుతాయి. కాబట్టి దేహం చిన్నది, ప్రాణం చిన్నది, బ్రతుకు చిన్నది, అవకాశం ఎంత ఉందో తెలియదు. వచ్చిన అవకాశంలో దేన్నైనా సరే అందిపుచ్చుకొని అనేక మేధావులు అన్న వారి ఎదుట కూడా గొప్పగా నిలబడగలిగితే అదే 2025లో దేవుడు మనం చూసి 26 సంవత్సరాన్ని గిఫ్ట్గా ఇచ్చాడని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే 2026ని నేను దానికంటే ఈ సంవత్సరం ఆలోచనలు అన్ని విధాలుగా ముందు నిలబడి దేవుడికి సంతోషపెట్టేవాడిగా ఉండటమే కాకుండా ఎవడి దగ్గరైనా సరే అవకాశం వస్తే ఎవడున్నా సరే నేను నిలబడి వాక్యం చెబితే వాడు కూడా ఆలోచించాలి అన్న తలంపుతో నువ్వు ఎదగలిగితే నిజంగా 26కి అద్భుతం. ఈ 26 కూడా నేను ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయాలా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విజన్ అంటే దృష్టి దాన్ని సాధించటంలోనే పెట్టాలి ప్రతి ఆలోచనని. కాబట్టి 25 పోయింది కాబట్టి దాని గురించి ఇంక అవసరం లేదు. 26 ఏమి సాధించాలో, ఎలా ముందుకెళ్ళాలో ఖచ్చితంగా దీన్ని మనం ముందుకు ఆలోచనతో వెళ్ళగలిగితే 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 27కి మళ్ళీ మనం గొప్పగా దీన్ని తీసుకెళ్ళి దాని ముందు పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా వాడుకుందాం, ఉపయోగించుకుందాం, నలుగురు ఉపయోగపడేట్టుగా చూపిద్దాం, దారేద్దాం, ప్రార్థించుకుందాం.